హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతంలో వేదాలు చేస్తున్నటువంటి స్థుతులు అనేటువంటి దాంట్లో కొన్ని శ్లోకాలు చదువుకున్నాం. మిగిలినటువంటి శ్లోకాలని ఈరోజు ఆ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో ఇప్పటి వరకు 19 శ్లోకాలు చేసాం. 19వ శ్లోకంలో మనకి వేదాలు ఏం చెప్తున్నాయంటే భగవంతుడి యొక్క పరమాత్మ తత్వం గురించి తెలియజేస్తున్నాయి. సో నిరాకారవాదులు చేసేటువంటి, లేకపోతే మాయావాదులు చేసేటువంటి పరమాత్మ లేకపోతే జీవాత్మ, ఈ రెండు ఏకమే, ఈ రెండిట్లో ఎలాంటి తేడా లేదు అనేటువంటి వాదనని ఈ పరమాత్మ తత్వము అనేటువంటిది ఖండిస్తుంది. వేదాలు చేసినటువంటి స్థుతుల ప్రకారంగా. ఎందుకు అంటే ఆత్మ చేస్తున్నటువంటి ఆత్మ ఈ భౌతిక విశ్వంలోకి ఒక రూపాన్ని తీసుకుని వస్తే ఆ రూపాన్నే పరమాత్మ కూడా తీసుకుంటుంది. అంటే ప్రతి జీవుడిలోనూ పరమాత్మ కూడా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. రెండవది, ఆత్మ ఏ విధంగా అయితే కర్మబంధనాల్లో ఉంటుందో ఆ విధంగా పరమాత్మ కర్మబంధనాల్లో ఉండదు అని చెప్పి. మూడవది, ఆత్మ చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా పరమాత్మ సాక్షిభూతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో ఇవన్నీ చూస్తే మనకి ఆత్మ పరమాత్మ ఏకము అనేటువంటిది ఖండింపబడుతుంది. సో ఈ రెండు ఏకము కాదు. గుణ ప్రభావం, గుణాల రీచ్ అంటే లక్షణాలలో ఒకటే ఉండవచ్చు, కానీ ఆత్మ పరమాత్మ రెండు వేరు. సో పరమాత్మ అనేటువంటిది సమస్త భౌతిక విశ్వము వ్యాపించి ఉన్నప్పుడు, పరమాత్మ అనేటువంటిది ప్రతి జీవిలోని ఉన్నప్పటికీ పరమాత్మ ఒకటే. కానీ ప్రతి భౌతిక శరీరంలోనూ ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఒకటి కాదు. వ్యక్తిగత ఆత్మలు. ఓకే. నేను వేరు, మీరు వేరు. కానీ నా శరీరంలో ఉన్న పరమాత్మ, మీ శరీరంలో ఉన్న పరమాత్మ వేరు వేరు కాదు. జీవులు ఎలా వేరు వేరు, పరమాత్మలు మాత్రం వేరు వేరు కాదు అనేటువంటి విషయం మనము తెలుసుకున్నాం. సో మాయావాద సిద్ధాంతాన్ని ఏ విధంగా ఖండించవచ్చో మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్, ఇంకా వేదాలు ఏమి స్తుతిస్తున్నాయి అనేటువంటిది 20వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. సర్వరాజ్యమాత. స్వకృత పురేష్వమీశ్వ బహిరంతర సంవరణం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. 26 ప్రభుజీ. 20. ఏం ప్రభుజీ? సారీ ప్రభుజీ. 20. 20. 20. స్వకృత పురేష్వామేష్వ బహిరంతర సంవరణం. తవ పురుషం వదంత్య అఖిల శక్తి ధృతోంశకృతం. తవ పురుషం వదంత్యఖిలి శక్తి ధృతోం సకృతం. ఇతి నృగతిం వివిక్ష కవయో నిగమావపవనం. ఇతి నృగతిం వివచ్యో కవయో నిగమావపనం. భవత ఉపాసతేంగ్రిం అభవం భువి విశ్వసితా. భవతోపాసతే క్రీమి అభవం భువి విశ్వసితాః. హరే కృష్ణ ప్రభుజీ. కర్మ ఫలముచే తానే తయారు చేసుకున్నట్టి భౌతిక దేహములందు వసించుచున్నప్పుడును జీవుడు నిజమునకు స్థూల సూక్ష్మ ఆవరణలచే కప్పబడుకుండును. వేదములు వర్ణించినట్లుగా అతడు సర్వశక్తి సంపన్నుడవు నీ అంశ ఎగుటియే దీనికి కారణము. ఇది జీవుని స్థితి అను ద్రోపరిచిన ఋషులు ఏ పాద పద్మలకు జగత్తునందలి సకల యజ్ఞములు సమర్పించబడునో అవి మోక్షకారకములో అట్టి నీ పాద పద్మలను శ్రద్ధగా కూడిన వారే అర్చింతురు. భాష్యం భాష్యం శ్రీల ప్రభుపాద గారు. చదవమంటారు. హరే కృష్ణ. భాష్యం. బద్ధజీవులు భౌతిక దేహములందు వసించినప్పుడు భగవానుడు పూర్తిగా కల్మషరహితునిగా నిలిచి ఉండేటే కాదు, నిరంతర జన్మముక్తి వలయములలో చరించినప్పుడు పొందినట్టు అజ్ఞానము కాలము వంటి ఆచ్ఛాదం వచ్చే సూక్ష్మాతి సూక్ష్మమైన జీవుడు కూడా ఎన్నడూ ప్రత్యక్షముగా స్పృశించబడడు. కనుకున స యచ్ఛాయం పురుషే యచ్చా సావాదిత్యే స ఏకః. సూర్యస్థితుడైన వానితో దేవధారి అయిన జీవాత్మ ఏకము అని తైతరీయోపనిషత్తు 3.10.5 పలికినది. అట్లే తత్వమసి నీవు పరతత్వమునకు అభిన్నుడవు అని చాందోగ్యోపనిషత్తు ఉపదేశించినది. ఈ ప్రార్థన యందు వేదమూర్తులు భౌతిక దేహమందలి పరిమిత భోక్తము దివ్య శక్తినిది అగు భగవద్ అంశముగా సూచించున్నవే. అయినను ఈ సందర్భంలో అంశకృతం, అంశగా తయారు చేయబడిన వాణిని అను పదమును సరిగ్గా అర్థం చేసుకునవలెను.
జీవుడు ఏ సమయం నందు సృజించబడలేదు. అట్లే అతడు సర్వశక్తిమంతమైన విష్ణుతత్వం వంటి భగవదంశ కాడు. పరమాత్ముడే సకల పూజా ధ్యేయము ఆధీనుడగు జీవుడు. అతను ఉపాసన కొరకు ఉద్దేశింపబడినాడు. భగవానుడు తన అనేక రూపములు ప్రకటించుకొనుచు లీలలను కావించుచుండును. కాగా జీవుడు తన ఫలానుసారము దేహములను మార్చవలసి వచ్చును. దీనిని గురించి శ్రీ నారద పంచరాత్రంలో ఇట్లు చెప్పబడినది. ఎత్- ఎత్తటస ఎత్త ఎత్తటసం ఎత్తటస్థం తు చిద్రూపం స్వసంవేత్యాద్వినిర్గతం రాజ్ఞతం గుణరాగేణ సజీవ ఇది కథ్యతే. ఆధ్యాత్మిక స్వభావం కలవాడు, అభిజ్ఞమగు సంవిధ శక్తి నుండి బహిర్గతమైన వాడు, ప్రకృతి గుణ సంపర్కమచ్చే కలుషితమయ్యేడు వాడు నాకు తటస్థ శక్తి స్వరూపుడే జీవుడని పిలువబడును. జీవుడు కూడా శ్రీకృష్ణ భగవాన్ అంశయే అయినప్పటికీ ఆ దేవదేవుని స్వతంత్ర విష్ణుతత్వములను తటస్థ రూపిణిగా భిన్నుడు. దీనిని మహాభారతం ఇట్లా వివరించుచుంది. స్వాంస స్వాంసచ్ఛాద విభిన్నాంస ఇది ద్విధాస ఇష్యతే అంశినో యుక్త సామర్థ్యం యత్ పురాపం యథా స్థితిః తదేవ నాను మాత్రోపి భేదం స్వాంసాంసి నోపచేత్ విభిన్నాం స్వల్ప శక్తి సాత్కించిత్ సామర్థ్య మాత్రయో. భగవానుడు ప్రధానాంశాలు విభిన్నాంశాలని రెండు విధముగా తెలియబడను. ప్రధానాంశములకు వాటి మూలమునకు శక్తులతో గాని రూపంలో గాని లేదా పరిస్థితిలో గాని ఎటువంటి ప్రధానముకు భేదము లేదు. ఇంకొక ప్రక్క విభిన్నాంశాలు భగవత్ శక్తిచే అల్ప మాత్రమే శక్తి ప్రధానము కావించబడిన వారై కేవలం అల్పశక్తిని కలిగి ఉండను. ఈ జగత్తులో జీవుడు బాహ్యాంతరములో భౌతిక పదార్థముల చే కప్పబడినట్టు గోచరించును. బాహ్యముగా భౌతిక పదార్థము అతని దేహము పరిశ్రమ రూపములో ఆవరించి ఉండును. కాగా అంతరము ఇచ్చా ద్వేషములు అతని చేతనమును ప్రభావితం చేయుచుండును. కానీ ఆత్మదర్శులైన ఋషులు దివ్య దృష్టి కోణమును బట్టి ఈ రెండు భౌతిక ఆవరణములు అర్ధరహితమైనవి. జీవుని స్థూల సూక్ష్మ ఆవరణలపై ఆధారపడినట్టు విద్యాభావనలైన భౌతిక ఉపాధులను యుక్తితో తొలగించుతూ వివేకవంతుడు వ్యక్తి ఆత్మభౌతికం కాదని నిర్ధారించగలడు. పైగా జీవాత్మ పరమాత్మ విశుద్ధ స్ఫులింగము దేవదేవ నిత్య సేవకుడు అయిన ఉన్నాడు. ఈ విషయం నేగి ప్రతి ఒక్కరు భగవాన్ని పాదపద్మము తప్పక అర్చింపవలెను. అట్టి అర్చనము వేదకృతు వృక్షమునకు విరబూసిన పుష్పం వంటిది. వేదయజ్ఞ నిర్వహించే క్రమముగా కలిగినట్టు భగవత్ చరణార బింద వైభానుభూతి సహజముగానే బహుబంధ విముక్తి ఫలమును భగవత్ కరుణయందు తిరుగులేని విశ్వాసము కలిగించగలదు. భౌతిక జగత్తులో వసించనే మనుజుడు దీన్నంతటిని సాధించగలడు. గోపాల తాపాన్యుపనిషత్ ఉత్తర 47 నందు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికిండెను. మధురా మండలేయంతు జంబూ ద్వీపే స్థితోధవ యోచ్ఛాయేత్ ప్రతిమాం ప్రతి సమే ప్రియతరో భవి. మధురా మండలంలో లేదా జంబూ ద్వీపంలో ఎచ్చోటనైనా వసించుతున్న నన్ను శ్రీ విగ్రహ రూపంలో అర్చించువాడు ఈ ధరణిలో నాకు అత్యంత ప్రియుడు. చివరకు శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. త్వజంసస్య మేఘసానాత్వాన్మాయా కృతాపర్ధనం త్వద్ంగ్రి సేవామాదిశ్య పరానందాన్ని వర్తయ. దేవ, నీ అంశమునగు నన్ను నీ మాయాబంధం నుండి విడుదల చేయుము. ఓ దివ్యానంద ధాముడా, నన్ను నీ పాదపద్మ సేవలు నెలకొల్పుట ద్వారా ఇది కావించుము. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఈ శ్లోకంలో కర్మఫలములచే తానే తయారు చేసుకునేటువంటి భౌతిక దేహములలో వసించుచున్నప్పుడును జీవుడు నిజానికి స్థూల సూక్ష్మ ఆవరణలచే కప్పబడకుండును. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? యాక్చువల్గా జీవుడికి స్థూల ఆవరణం ఉంది, సూక్ష్మ ఆవరణము ఉంది. జీవుడు కర్మబంధనాలతోటి ఈ స్థూల సూక్ష్మ ఆవరణంలోకి వచ్చాడు, కప్పబడి ఉంది. సూక్ష్మ శరీరము, స్థూల శరీరం గురించి మాట్లాడుతున్నారు. సూక్ష్మ శరీరం అంటే మనసు, బుద్ధి, అహంకారం. స్థూల శరీరం అంటే పంచభూతాలతో తయారు చేయబడినటువంటి శరీరం. ఈ రెండిట్లో ఉన్నా కానీ కల్మషం అవ్వట్లేదు అని చెప్తున్నారు జీవుడు. ఇది కరెక్టా? ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఆత్మపరంగా ప్రభుజీ. ఆత్మ, మరి ఆత్మ ఆ భగవంతుడి యొక్క అంశ. దానికి ఏమంటారు? భగవంతుడి యొక్క అంశ అయినటువంటి ఈ ఆత్మ కర్మబంధనాల కారణంగా స్థూల సూక్ష్మ శరీరాలను తీసుకున్నప్పటికీ ఈ స్థూల సూక్ష్మ శరీరాల వల్ల కల్మషం అవ్వట్లేదు అని చెప్తున్నారు. అవునా? కరెక్టేనా? Yes, ప్రభుజీ. అంతే కదా ప్రభుజీ. ఆత్మపరంగా మరి ఆత్మకి ఇవన్నీ ఉండవు కదా ప్రభుజీ. ఆత్మ స్వచ్ఛమైనదే, కానీ ఇప్పుడు వర్షం నీళ్లు స్వచ్ఛమైనయే. వర్షం నీళ్లు స్వచ్ఛమైనవి అయినప్పటికీ అవి బురద నీళ్ళలో పడితే బురద అయిపోతుంది కదా.
ఎప్పుడైతే ఈ ఆత్మకి ఈ స్థూల సూక్ష్మ ఇవన్నీ కూడా దేహపరంగా తయారవుతాయి, దానికి ప్రకృతి త్రిగుణాలు అన్ని కూడా వచ్చి కలుస్తాయి ప్రభుజీ. మరి కాదంటున్నారు ఇక్కడ, ఇక్కడ స్వచ్ఛంగానే దే ఉంటుంది అని అంటున్నారు. దేహంలో ఆ మన ఇంద్రియాలతోటి ఆ మనము కలుషితం ప్రభుజీ. ఆత్మ మరి మాత్రం అవ్వట్లేదు ఎప్పుడు ఇక్కడ అవ్వట్లేదు అని చెప్తున్నారు. భగవంతుడి అంశ అవ్వటం అంటే మన మూలకంగా ఇంద్రియాలతోటి మాత్రం మాయ చేత ఇంద్రియాలు స్థూల కప్పబడ్డప్పుడే శరీరం, ఇంద్రియాలు స్థూల శరీరంలో భాగమే కదా మాతాజీ. ఎస్ ప్రభుజీ, కానీ ఆత్మకి ఏమీ సంబంధం లేదు, ఆ పవిత్రంగానే ఉంటుంది. పవిత్రంగా ఉన్న ఆత్మ మరి ఎందుకు కర్మబంధనాలు? ప్రభుజీ మాయ చేత అంటే ప్రభుజీ, మాయ అన్ని కూడా ఎప్పుడైతే మన సూక్ష్మ మాయా ప్రభావంలోకి వచ్చింది అంటే పవిత్రత కోల్పోయినట్టే కదా. అంటే మనం భగవంతుని అది మళ్ళా అంశం అని తిరిగి తెలుసుకున్నప్పుడు ఉద్ధరించుకోవాలి తెలుస్తుంది కదా ప్రభు. చెప్పండి భగవంతుడి యొక్క ప్రభుజీ. అంశ అవ్వటం మూలకంగానే భగవంతుని యొక్క అంశాలు మనం తెలుసుకుంటాం. భగవంతుని యొక్క అంశలే అయినా గానీ జీవుడికి కర్మబంధనాలు ఎందుకు వస్తున్నాయి? కల్మషం అవటం వల్లనే వస్తున్నాయి. కానీ ఇక్కడ కల్మషం అవ్వట్లేదు అని చెప్తున్నారు. యాక్చువల్ గా ఈ శ్లోకాన్ని మీరు 20వ మట్టితో శ్లోకాన్ని పోల్చాలా, మట్టితో పోల్చాలా ప్రభుజీ? మట్టి ఒక నిమిషం ఉండండి. 20వ శ్లోకాన్ని ఒక్కటే చదివితే మీకు ఇది అర్థం కాదు. ఓకే, మీరు 19వ శ్లోకంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఆ ఆత్మల గురించి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, 19వ శ్లోకంలో మీరు తాత్పర్యం చదివితే మీరు చివరిలో ఏమని చెప్పారు చూడండి. నీవే సృజించినటువంటి నానా విధములైనటువంటి జీవజాతులు ఎందు ప్రవేశించినట్టు వాని వలె ఉండి దగ్ధము చేసిడి వస్తువు యొక్క రూపమును బట్టి అగ్ని వివిధ రూపములలో ప్రకటమయ్యేది చందమున వాటి ఉచ్చ నీచ స్థితులను అనుసరించుచు ప్రకటమగుచు నీవు వాటిని కర్మ ఎందు ప్రేరేపింతువు. ఇది పరమాత్మ గురించి మాట్లాడారు. ఓకే, ఇక్కడ వరకు పరమాత్మ గురించి మాట్లాడారు. తర్వాత కనుక నిర్మల బుద్ధి కలిగిన వారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నెక్స్ట్ శ్లోకంలో. నిర్మల బుద్ధి కలిగిన వారు, లౌకిక ఆసక్తి రహితులైన వారు, ఓకే, సమానుడువు మార్పు రహితుడువు అవు నీవే ఈ తాత్కాలిక రూపంలో శాశ్వతమని ఎరుగుదురు. అంటే భగవంతుణ్ణి అర్థం చేసుకున్నవాళ్ళు, పరమాత్మని అర్థం చేసుకున్నవాళ్ళు. నేనే పరమాత్మ అనుకున్నటువంటి వాళ్ళు కాదు. లేదు అంటే నేను భౌతికంగా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఎవరైతే ఆ పరమాత్మ యొక్క నిజస్థితిని అర్థం చేసుకున్నారో, ఇప్పుడు నాలాగనే పరమాత్మ అని అనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పట్లేదు. పరమాత్మ యొక్క ఇప్పుడు పరమాత్మ ఏం చేస్తున్నారు? ఒక్కొక్క శరీరంలోకి ఒక్కొక్క రూపంలో, ఇప్పుడు మనం ఆత్మ ఒక్కొక్క శరీరాన్ని తీసుకున్నప్పుడు ఏ రూపం అయితే ఎలా అయితే తీసుకుంటుందో అలానే పరమాత్మ కూడా ఆత్మతో పాటు వస్తున్నారు. కాబట్టి ఈ శరీరం పరమాత్మ కూడా చెందినట్లే కదా. క్షేత్రజ్ఞుడు ఆత్మ ఒకటే కాదు కదా, క్షేత్రజ్ఞుడు పరమాత్మ కూడా. కాబట్టి ఇప్పుడు ఆత్మకి ఈ శరీరం ఎలా ఉందో పరమాత్మకు కూడా ఈ శరీరం అలానే ఉంది. అలానే పరమాత్మకి ఎన్ని శరీరాలు ఉన్నాయి అంటే చాలా శరీరాలు ఉన్నాయి, లక్షల కోట్ల శరీరాలు ఉన్నాయి. ప్రతి జీవరాశికి ఉన్నటువంటి శరీరాలన్నీ కూడా పరమాత్మ శరీరాలు. వివిధ రూపాలలోకి పరమాత్మ కూడా వస్తున్నారు. వివిధ రూపాలు కలిగినటువంటి శరీరాలలోకి పరమాత్మ కూడా వస్తున్నారు. ఓకే, అలా వచ్చినప్పుడు లక్ష్మీ ఆత్మగురు మాతాజీ మ్యూట్ చేయండి. ఓకే, సో అలా వచ్చినప్పుడు మరి జీవుడు ఏదైతే శరీరాన్నే నేను అని అనుకుంటున్నాడో అలా పరమాత్మ అనుకోవట్లేదు కదా. ఈ విషయాన్ని అన్ని జీవులు తెలుసుకోలేదు. ఓకే, అన్ని జీవులు తెలుసుకోలేదు. ఎవరైతే లౌకిక ఆసక్తి రహితంగా ఉంటారో, ఎవరైతే నిర్మల బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారో వాళ్ళు మాత్రమే ఏ విధంగా అయితే శరీరం తాత్కాలికమో అలానే పరమాత్మ కూడా తాత్కాలికమో అని అనుకోకుండా తాత్కాలికంగా కొంతకాలానికి భగవంతుడు పరమాత్మ రూపంలో మన శరీరంలో నివసిస్తున్నప్పటికీ ఆయన శాశ్వతమైన వాడు అని వాళ్ళు తెలుసుకోగలుగుతారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఈయన శుద్ధ భక్తుల గురించి మాట్లాడుతున్నారు. అలాంటి శుద్ధ భక్తుల గురించి 20వ శ్లోకంలో కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, అలాంటి భక్తుల గురించి, భక్తులే అయినప్పటికీ మానవ శరీరం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జ్ఞానం ఉంది, ఓకే, పరమాత్మ జ్ఞానం ఉంది, కానీ మానవ శరీరం తీసుకోవాల్సి వచ్చింది ఏవో కర్మబంధనాల కారణంగా. అయినప్పటికీ మళ్ళీ శరీరం తీసుకున్నప్పటికీ వాళ్ళు అప్పుడు ఆధ్యాత్మికంగానే పురోగమించి ఉంటారు. ఓకే, ఎలా? అప్పుడు వాళ్ళు భౌతిక కల్మషాలు మళ్ళీ కంటిన్యూ అవ్వవు. ఇంతకుముందు భౌతిక కల్మషాలన్నింటినీ కోల్పోయి పరమాత్మ యొక్క స్థితిని తెలుసుకున్నారు, ఆత్మ యొక్క స్థితిని తెలుసుకున్నారు. కాబట్టి మళ్ళీ శరీరం తీసుకున్నా కానీ వాళ్ళు ఆ స్థితిని కంటిన్యూ చేస్తారు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా?
ఎస్ ప్రభు. ఓకే సో ప్రభుజీ. స్థూల సూక్ష్మ ఆవరణలో ఉన్నప్పటికీ వాటితోటి కలుషితం అవరు అని వేదాలు వర్ణిస్తున్నాయి. వేదములు వర్ణించినట్లుగా అతడు సర్వశక్తి సంపన్నుడకు నీ అంశ ఒకటే దీనికి కారణము. భగవంతుడి యొక్క అంశ కాబట్టి ఏదో ఒక రోజు భగవంతుడు పూర్ణము, నేను అంశ, నా యొక్క బాధ్యత భగవంతుడికి సేవ చేయడము అని తెలుసుకుంటాడు. ఓకే. ఇప్పుడు ఆ, కొడుకుని తండ్రిని కొడుకు టీనేజ్ లో ఎదిరించవచ్చు. ఓకే. టీనేజ్ లో ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా ఉంటారు. చిన్నప్పుడు తండ్రి పట్ల మారాం చేసి ఏది కావాలంటే అది తెప్పించుకుంటారు. టీనేజ్కి వచ్చేసరికి అడగడం ఉండదు, ఏముండదు. ఓకే. నాకు ఇది కావాల్సిందే అని చెప్పేసి చెప్పకుండానే తెచ్చుకుంటారు, ఎదిరిస్తారు. కానీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది? అయ్యో తప్పు చేశాను, అర్థం తండ్రిని ఇలా చేసుకుంటారు. ఆడకూడదు, తండ్రిని అలా చేయకూడదు, తండ్రిని అలా ఎదిరించకూడదు అని తెలుసుకుంటారు. ఓకే. అలా అన్నమాట. సో అంటే జీవుడు ఎందుకు తెలుసుకుంటాడు అలా అంటే తండ్రి కాబట్టి తెలుసుకుంటాడు. తండ్రి కాబట్టి తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని ఈ సేవ చేయాలి అనేటువంటి విషయం ఏదో ఒక సమయంలో రియలైజేషన్ అనేటువంటిది వస్తుంది తండ్రి ఉన్నవాడికి. అలానే జీవుడికి కూడా భగవంతుడి యొక్క అంశ కాబట్టి భగవంతుడి మీద ఏదో ఒక రోజు రియలైజేషన్ వస్తుంది. ఆ సమయం వస్తుంది. ఆ వచ్చినప్పుడు పరమాత్మ, నేను పరమాత్మ యొక్క అంశం మాత్రమే అని తెలుసుకోగలిగినప్పుడు అప్పుడు పరమాత్మకి సేవ చేసేటువంటి వాడిని నేను అని రియలైజేషన్స్ వస్తాయి. సో అలా రియలైజేషన్స్ అనేటువంటివి రావడానికి కారణం అంశ అయి ఉండడము. ఇది జీవుని యొక్క స్థితి అని ధృవపరిచినటువంటి ఋషులు ఏ పాద పద్మములకు జగత్తునందలి సకల యజ్ఞములు సమర్పించబడను, ఏవి మోక్షకారకములో అట్టి నీ పాద పద్మములను శ్రద్ధతో కూడిన వారే అర్చింతురు. ఎప్పుడైతే ఆ రియలైజేషన్ వస్తుందో అప్పుడు ఏ పాద పద్మ అర్చన వలన మనకి మోక్షం వస్తుందో, దేన్ని ఏం చేయడం, ఏ యజ్ఞాలన్నింటినీ కూడా ఏ పాద పద్మాల పట్ల సమర్పిస్తారో ఆ భగవంతుడిని శ్రద్ధతో అర్చిస్తారు అని చెప్తారు. అంటే ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. అంటే భౌతిక లక్షణాలన్నీ కోల్పోయిన తర్వాత, భౌతికమైనటువంటి గుణాలన్నీ కోల్పోయిన తర్వాత మనము మన నిజ స్థితిని తెలుసుకునేటువంటి ఒక సిచ్యువేషన్. మన నిజ స్థితి ఏమిటి అంటే భగవంతుడి యొక్క భగవంతుని అంశ, సేవకులం. భగవంతుని యొక్క భగవంతుడి అంశం. సేవకులం. భగవంతుడి యొక్క అంశ అయినటువంటి మనము అంశ పూర్ణానికి సేవ చేయాలి. సో ఆ సేవకులము అనేటువంటి విషయాన్ని గమనిస్తాం. అప్పుడు మనం యజమానిగా ప్రకటించుకో, నేను గొప్ప, నేనే యజమానిని, నా కిందనే అందరూ సేవకులు అనేటువంటి భావం నుంచి బయటపడినటువంటి స్థితి. అప్పుడు మనం మన నిజ స్థితిలో ఉంటాం. ఓకే. సో జీవుడు ఆ జీవుడు గురించి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? అదే సూర్యస్థితుడైనటువంటి వానితో దేహధారి అయినటువంటి జీవాత్మ ఏకము అని తైత్తీరి ఉపనిషత్తు పలికినది. అట్లే తత్వమసి, నీవు పరమాత్మనకు అభిన్నుడవు అని చంద్యో చందోగ్యోపనిషత్తు ఉపదేశించుతున్నది. అంటే జీవుడు గురించి ఎక్కడెక్కడ ఏం మాట్లాడారు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే. నెక్స్ట్ ఇంకేం చెప్పారు ఈ పర్పట్లో? కర్మఫలానుసారము దేహములను మార్చవలసి వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేశారు. ఇంకా మనకి యాక్చువల్గా ఈ విషయంలో మనకి ఎలాంటి డౌట్లు లేవు. రీసెంట్ గానే మనం ఆల్రెడీ పునర్జన్మ తోరణ్ సింగ్. గుర్తున్నటువంటి వ్యక్తిని మనం చూసాం, తోరణ్ సింగ్ ని చూసాం. సో తోరణ్ సింగ్ కన్ఫర్మ్ చేసేసాడు. ఓకే. Yes, Guruji. మరణం తర్వాత ఇక అంతం అయిపోయినట్లు అని కాదు. ఓకే. మరణం తర్వాత ఆరంభం ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమైపోయింది. కాబట్టి ఎందుకు ఏ శరీరాన్ని తీసుకుంటారు అని అంటే ఆ శరీరాన్ని కర్మఫలాలకి అనుగుణంగా మనము తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆధ్యాత్మిక స్వభావము కలవాడు, అభిజ్ఞమగు సంవిత్ శక్తి నుండి బహిర్గతమైన వాడు, ప్రకృతి గుణ సంపర్కముచే కలుషితమయ్యేడి వాడు ఒక తటస్థ శక్తి స్వరూపుడే జీవుడని పిలవబడును. ఓకే. తటస్థ శక్తి, జీవుడు తటస్థ శక్తి అని ఎందుకు అంటున్నారు అని అంటే అటు ఆధ్యాత్మికము ఇటు భౌతికము భౌతికం. కాకుండా ఉంది. ఆధ్యాత్మికం ఎందుకు కాదు అని అంటే ఎప్పుడైతే జీవుడు ఈ భౌతిక సంపర్కంలోకి వచ్చాడో పూర్తి ఆధ్యాత్మికతని కోల్పోయాడు. భౌతిక సంపర్కంలో రావడం వలన కొన్ని కల్మషాలు అనేటువంటివి రావడం జరిగింది. అయితే ఎందుకు తటస్థ శక్తి అని అంటున్నారు అని అంటే తటము అంటే ఒడ్డు. ఓకే. ఒడ్డు మీద ఉన్న వాడికి చాయిస్ ఉంటుంది, ఇటు భూమి మీదకి రావాలా
లేకపోతే అటు నీళ్ళలో నీళ్ళలోకి పోవాలా అనేది వెళ్ళాలా. చాయిస్ ఉంటుంది. ఓకే, ఒక అడుగు అటేస్తే అటు వెళ్తాడు, ఒక అడుగు ఇటేస్తే ఇటు వెళ్తాడు. సో అలా తటస్థ శక్తి అనమాట. సో మనకున్నటువంటి స్వాతంత్రంతో మనం నిర్ణయం తీసుకోగలం, మనం లౌకికంగా ఉండిపోవాలా లేకపోతే ఆధ్యాత్మికంగా ఉండిపోవాలా అనేది. అందుకని మనల్ని తటస్థ శక్తి అని అనడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి రియలైజేషన్స్ వస్తాయో అప్పుడు మనం పూర్తి ఆధ్యాత్మికంగా మారిపోతాం. అంటే మన సూక్ష్మ శరీరం మొత్తం కూడా ప్యూరిఫై అయిపోతుంది, పవిత్రం అయిపోతుంది అనమాట. ఓకే, తర్వాత ఓకే అంశ, మనం అందరం అంశ అని అంటున్నాం కదా. మరి భగవంతుడి యొక్క అవతారాలకి మనకి ఏంటి తేడా? అవి కూడా అంశలే కదా, కదా? ఆ? శక్తి విస్తారాలు ఆయన లేకపోతే ఉం? సో ఆయన అవన్నీ ఎంత కూడా ఆయన మూలం, ఇవి కూడా ప్రధాన అంశాలు ఆయన ప్రభు మొత్తం భగవానుడి ప్రధాన అంత మూలం అంతా ఇది ఒకటే మాత స్వరూప్జీ స్వాంశలో, మనం అంతా ఏమో కేవలం విభిన్న అంశాలు అంశం. మాత్రమే, అణు అంశాలు మాత్రమే. స్వాంశ వేరు, విభిన్నాంశ వేరు. ఓకే, Yes, ప్రభు. స్వాంశ అంటే భగవంతుడే స్వయంగా కొన్ని శక్తి విస్తారాలు, కొన్ని శక్తులను తీసుకొని విస్తరిస్తారు. ఓకే, సో అంటే కొంత శక్తిని ప్రదర్శించాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే ఏదో ఒక లక్షణాన్ని ప్రదర్శించాలి అని అనుకున్నప్పుడు స్వాంశలుగా రావడం అనేటువంటిది జరుగుతుంది. పరమాత్మ స్వాంశ, వివిధ అవతారాలు స్వాంశలు. ఓకే, కానీ జీవుడు మాత్రం స్వాంశ కాదు, విభిన్న విభిన్న అంశ. అంశం. స్వాంశగా విస్తరించినప్పుడు భగవంతుడు భౌతిక బంధనాల్లోకి రారు. అంటే త్రిగుణాల యొక్క ప్రభావం స్వాంశల మీద ఉండవు, కానీ త్రిగుణాల యొక్క ప్రభావం విభిన్న అంశాల మీద అంశాల మీద ఉంటుంది. ఉంటుంది. Yes. ఓకే, విభిన్న అంశాల మీద ఉంటాయి. ఓకే. ఎందుకంటే మనకి అల్ప శక్తి, పరమాత్మతో కలిపితే మనకి చాలా శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇంకొకటి భగవంతుడి యొక్క శ్రీ విగ్రహ ఆరాధన గురించి కూడా చెప్తున్నారు. ఓకే, ఎవరైతే తన యొక్క నిజస్థితిని తెలుసుకుంటాడో భగవంతుడిని అర్చిస్తారు, భగవంతుడి యొక్క పాద పద్మాలను అర్చిస్తారు అని చెప్పారు కదా. సో ఈ శ్రీ విగ్రహారాధన ఇప్పుడు మనం అందరం ఎలా చేయాలి? భగవంతుడి యొక్క అర్చన అంటే శ్రీ విగ్రహారాధన ద్వారా మనము చేయొచ్చు. సో మనకి ఇంతకు ముందు ఒక లీలలో కూడా శ్రీకృష్ణుడు స్వయంగా ఆ, తెలియచేశారు. ఇంతకు ముందు లీల ఏంటండి, మనము వేదమూర్తుల స్థుతుల కంటే ముందు కూడా మనం చదువుకున్నాం. శృతదేవుడను ఆ ఆ, ఇంకొకటి ఏంటంటే బహుళాశ్రుడు. ఎస్ ఎస్, శృతదేవుడు బహుళాశ్రుడు గురించి చదువుకున్నప్పుడు కూడా శృతదేవుడు బహుళాశ్రుడు ఏం చేస్తున్నారు? భగవంతుడికి సేవ చేస్తున్నారు. భగవంతుడికి సేవ చేస్తుంటే భగవంతుడు ఏమన్నారు? భగవంతుడు నాకు సేవ కంటే కూడా నా భక్తులకి సేవ చేస్తే శ్రీ విగ్రహానికి సేవ చేసిన దాంతో సమానము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే శ్రీ విగ్రహానికి సేవ చేయడం అంటే మనం రోజు చేసేటువంటి అర్చా విగ్రహ ఆరాధన, విగ్రహారాధన ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారు. గృహస్థులైనటువంటి వ్యక్తులకి విగ్రహారాధన అనేటువంటిది కంపల్సరీ, ఓకే, ఆప్షన్ కాదు. ఓకే? మనం గృహస్థ జీవనంలో ఉన్నాం కాబట్టి బ్రహ్మచారులకి ఆప్షనల్, లేదా సన్యాసులకి ఆప్షనల్. వాళ్ళ మీద విగ్రహారాధన చేయవసరంలా, వాళ్ళ బాధ్యతలు వేరుంటాయి. కానీ గృహస్థుడైనటువంటి వ్యక్తికి విగ్రహారాధన అనేటువంటిది మస్ట్. ఎందుకు విగ్రహారాధన కావాలి అని అంటే, ఎప్పుడైతే మనం విగ్రహాన్ని మనం ఇంట్లో ప్రతిష్ఠించి మనం అర్చన చేస్తామో అప్పుడు ఏమవుతుంది అని అంటే మన ఇల్లు మందిరంగా మారిపోతుంది. ఓకే, మన ఇల్లు మందిరంగా మారిపోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏ పనైనా సరే భగవంతుడి సేవ అయిపోతుంది. ఇప్పుడు మీరు టెంపుల్కి వెళ్ళి కిచెన్ లో వంట వండుతారు, అది అదేమవుతుంది? భగవంతుడి సేవే అవుతుందా? Yes, ప్రభు. Yes, ప్రభు. కిచెన్ మళ్ళీ అక్కడ కిచెన్ లోకి వెళ్ళి మీరు గిన్నెలు కడుగుతారు, ఎక్కడ? టెంపుల్లో. టెంపుల్లో కడిగితే అది కూడా భగవంతుడి సేవ అవుతుంది కదా. అవును ప్రభు, అవుతుంది. ఒకవేళ ఒకవేళ మీరు ఇంట్లో విగ్రహాలను ప్రతిష్ఠించి రోజు విగ్రహారాధన చేస్తున్నారు అనుకోండి, మీ ఇల్లు కూడా టెంపుల్ అయిపోతుంది. మీ ఇల్లు ఊడిస్తే భగవంతుడి మందిరాన్ని ఊడ్చినట్టు, మీ ఇంట్లో కిచెన్ లో అన్నం వండితే భగవంతుడికి సేవ చేసినట్టు, తిన్న తర్వాత గిన్నెలు కడిగితే అది కూడా వైష్ణవ సేవ. ఓకే, అది కూడా భగవంతుడికి సంబంధించినట్టు. ఇల్లు మొత్తం భగవంతుడికి సంబంధించింది అవుతుంది. అప్పుడు మనం కేవలం అందులో నివసించేటువంటి భగవంతుడి సేవ కోసం ఉన్నటువంటి వ్యక్తులం అవుతాం. అందుకని గృహస్థులకి భగవంతుడి సేవ ఎప్పుడూ చేస్తున్నట్లు అవుతుంది. గృహస్థులు అయ్యో నేను రోజు లేస్తున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, నేను ఏమీ చేయట్లేదు భగవంతుడి సేవ అని అనుకునే అవసరం లేదు. విగ్రహారాధన అనేటువంటిది చేస్తున్నారు ఇంట్లో అంటే ఇల్లుని మందిరాన్ని చేసినట్టే, మీరు చేసే ప్రతి పని కూడా భగవత్ సేవే అయిపోతుంది. కాబట్టి ఆ, చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే, మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు లేకపోతే వేరే వాళ్ళు ఉన్నప్పుడు మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది. ఓకే, మనం ఆ చేతనంలో ఉండాలి, ఆ చైతన్యంలో ఉండాలి.
మన ప్రవర్తనలో మార్పులు ఉంటాయి కదండి. ఇప్పుడు మనం భార్య భర్తలు ఇద్దరు కూడా ఎవరైనా బయట వాళ్ళు వచ్చి ఉన్నప్పుడు అరుచుకుంటారా, తిట్టుకుంటారా? తిట్టుకోరు ఆ ప్రభు. లేదు ప్రభు. వాళ్ళకి ఎన్ని కోపాలు ఉన్నా కానీ సైగలతోటే సరిగిపోతాయి అన్ని కదా. అవును. సో మనం ఎప్పుడైతే మనం ఈ ఇల్లు భగవంతుడిది అని అనుకున్నామో, భగవంతుడు ఉన్న ఇంట్లోకి మనం వచ్చాము. అప్పుడు మనం డిసిప్లిన్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిన మనం ఎలా ఉంటాము? డిసిప్లిన్ గా ఉంటుంది. చాలా అలాగే ఉంది. డిసిప్లిన్ గా, చాలా సిన్సియర్ గా, చాలా ప్రేమగా మాట్లాడతాం అక్కడ. ఉం? ఎక్కడా లేని ప్రేమలన్నీ అక్కడే ఒలకపోస్తాం. సో ఎప్పుడైతే మనం ఈ ఇల్లు భగవంతుడిది అని అనుకున్నామో, అప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా మంచిగా అవుతాయి. ఓకే, చీటికి మాటికి అరుచుకోరు, చీటికి మాటికి తిట్టుకోరు. ఓకే. ఆమ్, ఉమ్, ఆ, ఒకసారి ఇద్దరు వ్యక్తులు, అంటే ఒక ఆడ మగ ఇద్దరు ఆ, వివాహం చేసుకున్నారు. యాక్చువల్గా వాళ్ళ జాతకాలు సరిగ్గా లేవు, వాళ్ళ జాతకాలు సరిగ్గా కలవలేదు. ఆ జాతకం ఎక్కడికి వెళ్ళి చూపించినా కానీ వాళ్ళ జాతకం ప్రకారంగా మీరు ఎక్కువ కాలం కలిసి ఉండరు, మీరు విడిపోతారు, మీరిద్దరికి మధ్య ఎప్పుడు గొడవలు అవుతాయి అని చెప్పారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? జగన్నాథ్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళారు. చేస్తారు. అక్కడ జగన్నాథ్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్ళారు. గుర్తుందండి ఇది ఫస్ట్ టైం ఎవరికైనా? తెలియదు ప్రభుజీ. ఉమ్. నేను వినలేదు ప్రభుజీ. ఉమ్. వాళ్ళిద్దరూ జగన్నాథ్ దాస్ బాబాజీ దగ్గరికి వెళ్తే జగన్నాథ్ దాస్ బాబాజీ ఏం చెప్పారంటే, మీ ఇద్దరు ఇంట్లో ఏదైనా విగ్రహాన్ని, భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని రోజు శ్రీ విగ్రహానికి ఇద్దరు కలిసి పూజ చేయండి అని చెప్పారు. ఓకే. అయితే ఆయన వాళ్ళకి కొంచెం జ్ఞానం కూడా ఇచ్చారు. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసామో అదే ఇచ్చారు. శ్రీ విగ్రహారాధన చేస్తున్నప్పుడు మీకు మీ ఇల్లు మందిరంగా మారుతుంది, కాబట్టి మీరు కృష్ణుడి ముందు ప్రవర్తించే విధంగా మీరు ప్రవర్తించండి అని అన్నారు. సో వాళ్ళ జాతకం ఎలా ఉన్నా, వాళ్ళ నక్షత్రాల గ్రహాల ప్రభావాలు ఎలా ఉన్నా, వాళ్ళు చాలా సుఖంగా, సంతోషంగా, చాలా కాలం పాటు హ్యాపీగా ఉన్నారు. ఓకే. వాళ్ళకి ఎలాంటి గొడవలు రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా కృష్ణుడు ఉన్నాడు ఇంట్లో, కృష్ణుడి ముందు మనం ఎలా ప్రవర్తించాలో అలానే ప్రవర్తించాలి అనేటువంటి భావనలోనే ఉన్నారు వాళ్ళు. అర్చన చేస్తున్నారు, ఆయనకి ఆఫర్ చేస్తున్నారు, ఇంట్లో సేవలు చేస్తున్నారు. చాలా కొంతకాలం నడిచిపోయింది. ఎప్పుడైతే కొంతకాలం అలా నడిచిపోయిందో అంతా సుఖంగానే ఉంది. ఇక నాకు గ్రహాల ప్రభావం లేదు, నక్షత్రాల ప్రభావం లేదు అనుకుని ఇంకా ఆయన బిజినెస్ లో పడిపోయాడు. ఓకే. బిజినెస్ లో బిజీ అయిపోయాడు. సో కొంతకాలం బిజీ అయిపోయిన తర్వాత ఆ, భార్యను అన్నాడు, నువ్వు అర్చన చెయ్యి, నాకు కొంచెం టైం లేదు ఈరోజు, నాకు ఇది బిజినెస్ మీటింగ్ ఉంది, నేను క్లయింట్ని కలవడానికి వెళ్ళాలి, కస్టమర్ని కలవడానికి వెళ్ళాలి. సో నువ్వు కొంచెం ఈ రోజు చెయ్యి అని చెప్పేసి ఏ రోజుకి ఆ రోజు భర్త అర్చన చేయడం మానేసి భార్యతో చేపించాడు. కొంతకాలం అలా గడిచిపోయింది. ఆయనకి శ్రీ విగ్రహానికి అర్చన చేయాలి అనేటువంటి విషయం మీద కొంచెం ఇంట్రెస్ట్ పోయింది. సో ఇంట్రెస్ట్ పోయేసరికి కొంతకాలానికి మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఇద్దరి మధ్య మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. ప్రతిదానికి ఈమె ఒకటంటూ ఆయన ఒకటంటూ ఆయన ఒకటంటూ ఈమె ఒకటంటూ ఇదంతా జరిగింది. సో మళ్ళీ చివరికి వాళ్ళు గొడవలు పడి విడిపోయే పరిస్థితికి వచ్చే సమయానికి రియలైజేషన్ వచ్చేసింది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఇప్పటి వరకు మేము బాగానే ఉన్నాం కదా, ఎందుకు ఇలా అవుతుంది అని ఆలోచిస్తే వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, అర్చా విగ్రహ ఆరాధన ఇంతకు ముందు ఇద్దరు కలిసి ఎలా చేశారో అలా చేయడం మానేశారు ఇప్పుడు. ఓకే. అందుకనే వాళ్ళు ఎప్పుడైతే అది రిలీజ్ అయ్యారో మళ్ళీ వెంటనే మళ్ళీ వాళ్ళ పూర్వచేతనంలోకి వచ్చేసి మళ్ళీ అర్చా విగ్రహ ఆరాధన చేయడం మొదలు పెట్టారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ సుఖంగా, అంటే మళ్ళీ ఎలాంటి గొడవలు లేకుండా ఇంతకు ముందు చేతనంలోకి వచ్చారు. అంటే భౌతికంగా కొంత అభివృద్ధి రాగానే మనం భగవంతుని మర్చిపోతాం, ఎందుకంటే మాయ ప్రభావంలో ఉంటాం. కానీ మనకి మన గురువు చెప్పినటువంటి ఆ, సందేశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మనం మనసులో గుర్తుపెట్టుకోవాలి. మనము వాటిని ఎప్పటికీ ఆచరిస్తూ ఉండాలి. ఓకే. సో అందుకనే గృహస్థులు సుఖంగా ఉండాలి అని అంటే అర్చా విగ్రహ ఆరాధన ఆ, చాలా తప్పకుండా ఇంట్లో అనేటువంటిది ఉండాలి. అందుకనే మీ భర్తని కూడా ఇంక్లూడ్ చేయండి అర్చా విగ్రహ ఆరాధనలో. ఓకే. ఒకరోజు మీరు చేయండి, ఒకరోజు వాళ్ళు చేస్తారు, లేదంటే మీరు అన్ని రెడీ చేసి ఇవ్వండి, వాళ్ళు చేస్తారు, లేకపోతే వాళ్ళు రెడీ చేస్తే మీరు చేయడం. ఏదో ఒక రకంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళకు కూడా ఆ చేతనం వస్తుంది, మీకున్న చేతనం వాళ్ళకు కూడా వస్తుంది. ఓకే. ఇది ఆమె మాత్రమే అనుకుంటుంది దేవుడి ఇల్లని నేను అనుకోవట్లేదు అన్నట్లు ఉండకూడదు. ఓకే. ఇద్దరు అనుకోవాలి. అప్పుడు ఇద్దరు బిహేవియర్ లో చేంజెస్ వస్తాయి. ఓకే. నెక్స్ట్ ప్రమీల మాతాజీ 21వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. దురవ దురవగమాత్మ తత్వ నిగమయ తవాత్మతనో
ధ్రువగమాత్మతత్వ నిగమయా తవాత్తతను చరిత మహామృతాబ్ధి పరివర్త పరిశ్రమణ చరిత మహామృతాబ్ది పరివర్త పరిశ్రమణాః న పరిశలంతి కేచిదపవర్గమహీశ్వరతే న పరిలషంతి కేచిదపవర్గమపీశ్వరతే చరణ సరోజ హంసకుల సంఘ విసృష్ట గృహా చరణ సరోజ హంస కుల సంఘ విసృష్ట గృహం. దేవా, అదృష్ట బాగులకు కొందరు నీ అపారమగు లీలామృత సాగరమున మునిగి సంసార అలసటను పోగొట్టుకొనిదిరు. అగాధమగు ఆత్మతత్వమును ప్రబోధము కావించుటకు స్వీయ రూపములను ప్రకటించినప్పుడు నీవు అట్టి లీలను వనరింతువు. ముక్తి ఎడను ఉపేక్ష కలిగిన అట్టి మహాత్ములు నీ పాదపద్మములు యందు ఆనందించుడి హంసల గుంపు వంటి భక్తుల సాంగత్యం వల్ల గృహ సౌఖ్యమును పరిత్యజింతురు. భాష్యము. అనుష్ఠానపరులైన బ్రాహ్మణులు నిరాకారవాదులు సర్వదా భక్తి యోగ విధానమును తక్కువ చేయుటకు యత్నించెదరు. కఠినముగా అనుష్ఠానమును కావించుటకు లేదా జ్ఞాన సాధనకు తగినంత పరిపక్వత లేనట్టి భావుకులగు వ్యక్తులకే భగవద్భక్తి ఉన్నదని వారు పలుకుదురు. కానీ ఈ శ్లోకములో వేదమూర్తులు భక్తి యోగము యొక్క పరమోత్కృష్టతను నిర్ద్వంద్వముగా ప్రకటించినవి. నిరాకారవాదులు ఎంతో డంబముగా తమ సొంత రంగమని చెప్పుకొనిడి ఆత్మతత్వంతోనే దానిని అవి స్పష్టముగా జతపరిచినవి. ఆత్మతత్వమును శ్రీల జీవ గోస్వామి ఇచ్చిన భగవానుని రూప గుణలీలల పరమరహస్యమని నిర్వచించిరి. ఆత్మతనోహు అను పదమునకు ఆయన వేరొక అర్థమును కూడా వసగియుంటిరి. పలు రూపములను ధరించువాడు అనడి అర్థమునకు బదులుగా తన దివ్య దేహము వైపునకు ఎల్లరను ఆకర్షించువాడు అనడి అర్థమును చెప్పవచ్చును. శ్రీకృష్ణుడు అతని వివిధాంశలు అతని అవతారముల యొక్క లీలలు అగాధముగు ఆనంద సాగరమే. మనిషి తన లౌకిక యత్నములలో అనగా లౌకిక విజయ సాధనలో గాని లేదా సాయుధ్య ముక్తి యత్నములో గాని పూర్తిగా అలసట చెందే స్థితికి చేరినప్పుడు ఈ అమృతములో మునిగి ఉపశమనం పొందవచ్చును. ఈ విశాలామృత సాగరములో ఒక్క బిందువును రుచి చేసినప్పటికీ మనిషి అన్య విషయము పట్ల వాంఛను శాశ్వతముగా కోల్పోవునని భక్తి తత్వ శాస్త్ర గ్రంథమైన శ్రీ భక్తి రసామృత సింధువులో శ్రీల రూప గోస్వామి వివరించిరి. భగవంతుని ఆనందలీలా సాగరములోని అనంతమైన తరంగములలో పదే పదే మునకలు వేసి అలసినప్పటికీ భగవద్భక్తులు భగవదేచ్చనకు అన్యమైన ఏ కోరికను చివరకు ముక్తి సౌఖ్యమునైనను కోరరని పరిశ్రమణ అను పదమునకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు అన్య భాష్యమును చెప్పిరి. పైగా సంభోగమునకు అలవాటు పడిన వారికి రతిశ్రమ ఆనందదాయకమైనట్లు అట్టి శ్రమ భక్తులకు పరమానందదాయకమే అయి ఉండును. మనోహరముగు లీలావర్ణను వినినంతన విశుద్ధ భక్తులు పరమానంద భర్తులే నృత్యము చేయుట, గానము చేయుట, బిగ్గరగా అరుచుట, ఎగురుట, మూర్ఛితుట, రోధించుట, పిచ్చివారిని కావించుదురు. ఈ విధముగా వారు అమితానంద భరితులై దేహ అసౌకర్యమును ఎంత మాత్రము గుర్తింపకుందురు. విశుద్ధ వైష్ణవులు ముక్తినైనను కోరరు. అయినచో స్వర్గలోకాధిపత్యం వంటి ఇతర వాంఛలను గురించి వేరుగా చెప్పనేలా ఈ శ్లోకమును పలికడి శృతులు కేచిత్ అను పదముచే సూచించినట్లు ఇటువంటి సమర్పణ భావము ఈ జగత్తులో అతి దుర్లభము. విశుద్ధ భక్తులు భవిష్యత్తు లాభమును గురించి అత్యాశపడుటను త్యజించుటయే గాక ప్రస్తుతము తమకు లభ్యమయ్యున్నట్టి గృహ పరివార సౌఖ్యము పట్ల ఆకర్షణను కూడా కోల్పోయేదరు. సాధువులకు వైష్ణవులతో సాంగత్యమే వారికి నిజమైన కుటుంబమగును. శ్రీ సుఖదేవ గోస్వామి వంటి హంసలతో అట్టి కుటుంబము నిండియుండును. భగవత్పాద పద్మ సేవామృతమునే అట్టి మహానీయులు నిరంతరము పానము చేయుచుందురు. ఉపనిషత్తులు ఇతర శృతులలోని పలు మంత్రములు ముక్తి కనను భక్తి యోగమే శ్రేష్టమని బాహాటముగా ప్రకటించినవి. యం సర్వే వేద నమంతి ముముక్షవో బ్రహ్మవాది నచ్చ. సమస్త వేదములు మోక్షాకాములు బ్రహ్మ జిజ్ఞాసులందరూ అతనికి వందనములు కావింతురు అని నృసింహ పన్యుపనిషత్ పలికినది. ఈ మంత్రమును వ్యాఖ్యానించుచు శ్రీ శంకరులు ముక్త అపి లీలయా విగ్రహం కృత్వా భజంతి. ముక్తాత్ములైనను భగవానుని శ్రీ విగ్రహమును ప్రతిష్ఠించి అర్చించుటలో ఆనందమును గొనిదరు అని పలికిరి. శంకరాచార్యులకు పరమ విరోధి అయిన శ్రీల మధ్వాచార్య ఆనంద తీర్థులు ఈ సందర్భమున తమకు అత్యంత ప్రియమైన శృతి మంత్రములను ఉదహరించుచు ముక్తా హేతముపాసతే ముక్తా నామపి భక్తిర్హి పరమానంద రూపిణి
ముక్తాత్ములను ఆ దేవదేవుని అర్చింతురు. వారికి నీ భక్తి యోగము పరమానంద రూపమే అని పలికిరి. అమృతస్య ధార బహుదా దోహమానం చరణం నో లోకే సుదితాం దదాతు. ఓం తత్సత్. అమృతధారలను ప్రవహింపజేసేడి అతని పాదపద్మములు ఈ జగత్తునందు వసించి ఉన్నట్టి మాకు జ్ఞాన ప్రదానము చేయుగాక. సారాంశంగా శ్రీధర స్వామి ఇట్లు ప్రార్థించిరి. తత్కృతామృత పాథోదౌ విహర్తనో మహాముదః కుర్వంతి కృతినః కేచిచ్చ దుర్వర్గం తృణోపమం. నీ కథామృత సాగరములో క్రీడించుతూ పరమానందమును అనుభవించడి దుర్లభులైన అదృష్ట భాగులు 4 పురుషార్థములు గడ్డిపోచతో సమానముగా చూచెదరు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామం. ఓకే. 4 పురుషార్థాలు ఏంటి? ధర్మము, అర్థము, కామము, మోక్షము. ఓకే. సో యాక్చువల్గా ఇందాక శ్లోకంలోనూ ఇప్పుడు ఈ శ్లోకంలోనూ మాట్లాడుతున్నటువంటి విషయం శుద్ధ భక్తుల గురించి మాట్లాడుతున్నారు, భక్తుల గురించి మాట్లాడుతున్నారు. ఓకే. ఈ భక్తులు భగవంతుడి యొక్క అపారమైనటువంటి లీలామృత సాగరంలో మునిగి సంసార అలసటను పోగొట్టుకునేదరు. ఓకే. సో యాక్చువల్గా లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా కష్టపడుతూ ఉంటారు కదా, కానీ కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు అంత ఎక్కువగా కష్టపడినట్లు మనకు కనపడదు. వాళ్ళు కష్టపడినా కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకి కృష్ణుడు లేకుండా మనం ఎంత శ్రమ చేసినా కానీ మన జీవితంలో మనకు అది సంతృప్తిని తీసుకురాదు. ఓకే. ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మనము కృష్ణ చైతన్యంలో ఉంటామో అప్పుడు కూడా మనం చేసినటువంటి భౌతిక కర్మ మనకి సంతృప్తిని తీసుకొస్తుంది. ఓకే. సో మనం రోజంతా ఆ లౌకికంగా ఉన్నాము, సాయంత్రం వచ్చి భాగవతం చదువుకున్నాం అనుకోండి, ఇలా ఎంత ఆనందంగా ఉంటుంది. ఏ రోజైతే భాగవతం చదవలేదో ఆ రోజు ఏదో తప్పు చేసినటువంటి భావన, ఆ లేకపోతే ఏదో కోల్పోయినటువంటి భావన ఉంటుంది కదా. అలవాటైపోయింది మనకి ఇట్లా భాగవతం చదవడం అనేది. అంటే భక్తులకి భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయటము అనేటువంటిది భౌతికమైనటువంటి కష్టాల నుంచి రిలాక్సేషన్. ఓకే. సో ఇంతకు ముందు మనం పడినటువంటి కష్టాలన్నింటినీ కూడా రిలాక్స్ అయిపోతాం. అయితే జ్ఞానులు, నిరాకారవాదులు లేకపోతే మాయావాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంటే నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించటం. యాక్చువల్గా మనం చూస్తే ఆ వాళ్ళ ప్రాసెస్ మన ప్రాసెస్ చూస్తే మన ప్రాసెస్ ఏంటి? మనం చక్కగా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు చక్కగా భగవంతుడికి ఆఫర్ చేసింది తింటారు, భగవంతుడి నామాన్ని స్మరిస్తారు, జపం చేస్తారు, తర్వాత భగవంతుడికి కీర్తన చేస్తారు. ఇది ఈజీగా ఉంటుంది మనకి చేయడానికి, మన రొటీన్ లైఫ్ లో భాగంగా ఉంటుంది. ఎందుకంటే ఇంతకు ముందు తింటాం, ఇప్పుడు తింటాం, తేడా ఏం లేదు. తేడా ఏంటల్లా అంటే భగవంతుడికి అర్పించి తింటాం. ఓకే. ఇంతకు ముందు డ్యాన్సులు వేస్తాం, ఇప్పుడు డ్యాన్సులు వేస్తాం, తేడా ఏం లేదు. మరి తేడా ఏంటి అంటే ఇంతకు ముందు క్లబ్బుల్లో డ్యాన్స్ చేస్తారు, ఇప్పుడు భగవంతుడి ముందు డ్యాన్స్ చేస్తారు, మరి తేడా ఏం లేదు. సో అప్పుడు ఎంత డ్యాన్స్ చేసినా కానీ అంత సంతృప్తి రాదు, కానీ ఇప్పుడు కృష్ణుడి ముందు డ్యాన్స్ వేస్తే మనకి సంతృప్తి అనేటువంటిది వస్తుంది. సో కృష్ణ చైతన్యంలో ఉంటారు. ఇది చాలా ఈజీగా ఉంటుంది, పెద్దగా కష్టపడినట్టు ఉండదు, రోజు చేసేటువంటి కర్మలానే ఉంటుంది. భగవంతుడి యొక్క ఆ ఆ, భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని తిరిగి పునఃస్థాపించుకునేటువంటి భక్తి యోగ విధానం. కానీ నిరాకారవాదులు ఏం చేస్తారు? వాళ్ళు చాలా కఠినమైనటువంటి శ్రమ చేస్తారు. మీరు ధ్యాన యోగులను చూసుకున్నా లేకపోతే జ్ఞాన యోగులను తీసుకున్నా వాళ్ళ యొక్క శ్రమ చాలా కఠినంగా ఉంటుంది. ఓకే. వాళ్ళు ఎలా చేస్తారు తపస్సు అంటే వాళ్ళు ఆ, మండుటెండలో చుట్టూతా అగ్నిని పెట్టుకొని మధ్యలో నుంచుంటారు. లేకపోతే చల్లని చలి పుట్టేటువంటి సమయంలో మంచులు కురుస్తున్నటువంటి సమయంలో వెళ్ళి చల్లటి నీళ్ళలో స్నానం చేస్తారు. ఓకే. అంటే వాళ్ళ తపస్సు ఎలా ఉంటుందంటే శారీరకంగా చాలా కష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ఓకే. మరి అందులో ఆనందం ఉంటుందా? ఆనందం ఏమి ఉండదు వాళ్ళకి, అందులో ఏం ఆనందం ఉండదు. చాలా అంటే ఇప్పుడు ఆ స్థాయిని దాటిపోవాలి వాళ్ళు. ఆ భౌతిక శరీరంతోనే ఉన్నారు కాబట్టి భౌతిక శరీరం వల్ల కలిగేటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో ఆ కష్టాలు అనేటువంటివి నువ్వు ఎంత ఆధ్యాత్మికంగా పురోగమించినప్పటికీ ఆ కొడితే దెబ్బ తగులుతుంది. ఓకే. అమ్మ అని అంటాం, సో రక్తం వస్తుంది. సో దాన్ని ఓర్చుకోగలిగేటువంటి స్థితి వరకు వాళ్ళు వెళ్ళినప్పటికీ వాళ్ళు ఎంత ఆ, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళని ఎంత కష్టంగా ఉంటుంది అని అంటే
మనదంత ఈజీగా అయితే ఉండదు. ఓకే, మనం చాలా ఆనందంగా చేస్తాం, వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు. అయితే వాళ్ళు భక్తి యోగుల గురించి ఏమనుకుంటారు? ఉం? ఇట్లా కష్టపడటం చేత కాని వాళ్ళు ఈ సులభమైన మార్గాన్ని ఎంచుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా అయితే వాళ్ళ దృష్టిలో భక్తి యోగం కంటే కూడా ఇలాంటి కష్టతరమైనటువంటి ధ్యాన, లేకపోతే తపో మార్గాలు, లేకపోతే ఇలాంటి జ్ఞాన మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇవే ఉత్తమమైనటువంటి మార్గాలు అని అనుకుంటున్నారు. అందుకనే వాళ్ళు ఎప్పుడైతే మనలా కష్టపడి సాధన చేస్తారో అప్పుడు వాళ్ళకి మనకు వచ్చేటువంటి లాభం వస్తుంది అని అనుకుంటారు. నిజానికి భక్తులు భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క లీలలను వినడంలో పొందేటువంటి ఆనందం వాళ్ళు కోల్పోతున్నారు కదా. ఇది ఆనందం కదా, మనకి భగవంతుడి యొక్క లీలల్ని చర్చించడం అనేటువంటిది. మనకి భక్తుల యొక్క లక్షణాల గురించి చెప్పినప్పుడు ఏం చెప్పారండి భగవద్గీతలో? 10వ శ్లోకం, 10వ అధ్యాయం, 11వ శ్లోకం. ఉం? అహం 11వ శ్లోకం. సర్వస్వ ప్రభు. ఆహా. అహం సర్వస్వ ప్రభో 8వ నెక్స్ట్ శ్లోకం. 10వ శ్లోకం. 10వ శ్లోకంలో ఏం చెప్పారు? మచ్చిత్త మద్గత ప్రాణ మచ్చిత్త బోధయంత మద్గత పరస్పరం. ప్రాణ, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతా పరస్పరం. ఉం? సో తుష్యంతి చ రమంతి చ. ఓకే, సో భక్తులు వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకుంటారు నా గురించి, అంటే భగవంతుడి యొక్క లీలల్ని చర్చించుకుంటారు. అలా చర్చించుకునేటువంటి వాడు భక్తులు అని చెప్పాడు కృష్ణుడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? తుష్యంతి చ రమంతి చ. మళ్ళీ వాళ్ళు ఆనందిస్తారు, అందులో అందులో ఆనందాన్ని పొందుతారు. ఓకే, అలాంటి వాళ్ళని భక్తులని ప్రకటించాడు కానీ కృష్ణుడు ఇలా శారీరకంగా కష్టాలను పడేటువంటి భక్తులను అన్నారా ఎక్కడైనా? ఎక్కడ అనలా. లేదు. ఉం. ఇంకొకటి, భక్తిలో ఇంకొకటి మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఉం, భక్తుడు ఒంటరిగా ఉంటాడని చెప్పలే ఎక్కడ. ఓకే, కానీ ఇలాంటి యోగులు ఎలా ఉంటారండి? ఒంటరిగా ఉంటారు, ఏకాంత ప్రదేశంలో ఉంటారు, పక్కన కూడా ఎవరు ఉండరు చుట్టుపక్కల. ఓకే, యాక్చువల్గా భక్తి అంటేనే ఒంటరిగా ఉండకుండా భక్తుల సాంగత్యంలో ఉండడం భక్తి అంటేనే. ఓకే, భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు మనము భగవంతుడి చైతన్యం నుంచి పడిపోతాం, భౌతికంగా పతనం చెందుతాం. ఆ భరత మహారాజు చాలా గొప్ప భక్తుడే, భావాస్థితిలో ఉన్నటువంటి భక్తుడు. రాజ్యాన్ని పాలించేటప్పుడు కూడా గొప్ప భక్తుడుగానే ఉన్నాడు, భార్యాపిల్లలను కలిగి ఉన్నప్పుడు కూడా గొప్ప భక్తుడుగానే ఉన్నాడు, అన్ని ఐశ్వర్యాలు అన్ని సుఖాలు ఉన్నప్పుడు కూడా భక్తుడుగానే ఉన్నాడు. ఎప్పుడు భక్తిలోంచి పతనం చెందాడు? ఒంటరిగా అడవికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా అడవులకి వెళ్ళిపోయి ఒంటరిగా సాధన చేద్దాం వచ్చినప్పుడు అనుకున్నప్పుడు పతనం పతనం చెందాడు. చెందారు. ఎస్ ఓకే, ప్రభు. అదే అంటే భక్తి మీద చెప్పారు కదా ప్రభుజీ. భక్తుల మధ్యలో ఉంటే పడిపోరు. ఓకే, ఎందుకు రాలేదు మాతాజీ ఈ రోజు మార్నింగ్ మీరు జపాన్కి? సర్వరాజ్య మాతాజీ. ప్రభుజీ అలా నేను ప్రశ్నిస్తారు. డ్యూటీకి వెళ్ళాను ప్రభుజీ, అక్కడ లేట్ అయిపోయింది. ఆ, సారీ అలా ప్రభుజీ. ప్రశ్నిస్తారు భక్తుల మధ్యలో ఉంటే. ఓకే, ఒక రోజు రాకపోతే ఒక హరి రోజు బోల్ ప్రభు, రాకపోతే హరి బోల్. అది ఒక రోజు ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను ప్రభుజీ. ఒక్క రోజు రాకపోతే కనపడకపోతే ప్రశ్నిస్తారు. ఏమైంది ఈ రోజు మీకు? భయపడి చెప్పరు, ప్రేమతో అడుగుతారు, ప్రేమతోనే అడుగుతారు, ప్రేమతోనే చెప్తారు. ఓకే, ఏం భయపడకండి. ఓకే, ప్రభుజీ డేటా రొట్టె సింకేని ప్రభుజీ. సింక్ అయిందా? సో భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇంకొక భక్తుడిని వదిలిపెట్టరు అనమాట. ఓకే, వదిలిపెట్టరు. సో సో మనం వదిలేసినా వాళ్ళు వదిలిపెట్టరు మనల్ని. కాబట్టి భక్తుల సాంగత్యంలో భక్తి అనేటువంటిది పురోగమిస్తుంది. భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడే భగవంతుడికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇద్దరు భక్తులు కలిస్తే చర్చ ఆధ్యాత్మికంగానే ఉంటుంది, భౌతికంగా ఉండదు. సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజు కూర్చొని ఏం మాట్లాడుకున్నారు? చిరంజీవి సినిమా చర్చించారా? బాలకృష్ణ సినిమా మాట్లాడారు? లేదు కదా. వాళ్ళు ఏం చర్చించారు? శ్రీమద్ కృష్ణ భాగవతాన్ని భగవద్గీత. చర్చించారు. ఓకే, కృష్ణుడి లీలల్ని చర్చించారు. అంటే ఇద్దరు భక్తులు కలిస్తే అలానే ఉంటుంది. విదురుడు మైత్రేయుడు కలిస్తే ఏం చేశారు? వాళ్ళు కూడా అదే చర్చ చేశారు కదా, విదురుడు మైత్రేయుడు. తర్వాత ఇలాంటి చర్చలు వాళ్ళని ఏం చేస్తాయంటే ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి అన్ని కోరికలని నశింపజేసేలా చేస్తాయి. అంటే హయ్యర్ టేస్ట్ దొరికింది అనమాట వాళ్ళకి. ఓకే, బైక్ నడిపే వాడికి సైకిల్ ఇస్తే తీసుకుంటాడండి? నువ్వు ఈ రోజు బైక్ నాకు ఇచ్చేసి నా సైకిల్ నువ్వు తీసుకో అంటే ఏమంటాడు?
తీసుకోడు ప్రభు. తీసుకోడు. తీసుకోండి. బెంజ్ కార్ నడిపేవాడికి మారుతి కార్ ఇస్తే ఏమంటాడు? వద్దంటాడు. ఇష్టపడ్డ ప్రభు. పొరపాటు నడిపినా గానీ 100 గొణుగుతాడు కదా. ఎస్ ప్రభు. బ్రేక్ వేస్తే బ్రేక్ పడదు, బ్రేక్ కి కాలుకి మధ్య చాలా దూరం ఉంది, లేదా దూరం తక్కువ ఉంది, నా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, అది ఇది, కారులో కూర్చుంటే వాసన వస్తుంది, 100 విషయాలు చెప్తాడు. ఆ కారు బాగుందని చెప్పుకోవాలనో లేకపోతే ఈ కారు బాగాలేదని చెప్పాలనో తెలియదు మనకి. ఓకే. సో మొత్తం మీద అయితే హయ్యర్ టేస్ట్ దొరికిన తర్వాత లోవర్ టేస్ట్ ఆల్మోస్ట్ ఇష్టం ఉండదు మనకి. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంగా ఈ విధంగా భక్తుల సాంగత్యంలో భగవంతుడి యొక్క లీలల్ని చర్చించడం మొదలు పెడతామో, అందులో వచ్చేటువంటి ఆనందాన్ని మనకి ఎప్పుడైతే దొరుకుతుందో ఇప్పుడు లౌకికమైనటువంటి ఆనందం మనకి నచ్చదు. ఎలా అంటే ఈ టైంలో ఎంత గొప్ప సీరియల్ వచ్చిన టీవీలో మనం ఆ సీరియల్ వదిలేసి భాగవతమే వింటాం కదా. ఎస్ ప్రభు. సీరియల్ కావాలా భాగవతం కావాలా అంటే మనం భాగవతమే కావాలి. హయ్యర్ టేస్ట్. అంతకు ముందు మనకి సీరియల్ అంటే ఇష్టం లేదా? ఈ భాగవతం క్లాసుకి రాకముందు సీరియల్ అంటే ఇష్టమే మనకి. చెవులు కోసుకున్నాం కదా మనం. అవును ప్రభు. కూర్చునేవాళ్ళు. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్, ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్, ఒక సీరియల్ తర్వాత ఒక సీరియల్ వస్తూనే ఉంటుంది. ఓకే. అది వచ్చిన దాకా కూడా కాదు, ముందే ఆస్కార్ వాటికి ముందే వచ్చింది. దానికోసం ఏమైతే టెన్షన్ తో ముందే చూసేవాళ్ళు. నెక్స్ట్ సీరియల్ వచ్చే లోపల వంట వండేయాల, నెక్స్ట్ సీరియల్ వచ్చే లోపల తినేసేయాల, తినేసి రెడీ కూర్చోవాలి. ఇలా ఉండే మనము ఎప్పుడైతే భాగవతం చర్చించడంలో మనకి కలిగినటువంటి ఆనందాన్ని ఎప్పుడైతే మనం అనుభవించామో అప్పుడు మనకు ఆ సీరియల్ రుచి నచ్చట్లా కదా. అంటే కరెక్ట్ ప్రభు. పరం దృష్టా నివర్తతే. ఓకే, కృష్ణుడు చెప్పారు కదా భగవద్గీతలో. హయ్యర్ టేస్ట్ దొరికినప్పుడు ఏమవుతుంది అంటే లోవర్ టేస్ట్ ఆటోమేటిక్ వదిలేస్తాం. ఈ టైంలో ఎవరైనా కాల్ చేసినా 8 to 9:30 బిజీ అని చెప్తారు. ఎస్, అంతే. ఈ టైంలో ఎవరు కాల్ కూడా చేయరు, తెలియని వాళ్ళు ఎవరైనా కాల్ చేసినా మనం వేస్తాం. కట్ చేస్తున్నాం ప్రభుజీ. ఒకప్పుడు ఎప్పుడు ఫోన్లోనే ఉంటాం మనం, ఒకప్పుడు ఎప్పుడు ఫోన్లోనే ఉంటాం మనం కదా. అంటే ఉత్తమమైనటువంటి రుచి ఇది. ఓకే, ఈ రుచి దొరికినటువంటి వ్యక్తికి లౌకికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేటువంటిది ఆటోమేటిక్ గా పోవడం అంటే ఇది. ఓకే. సో ఇలాంటి వ్యక్తులకి నేను నీకు ధనమిస్తారా అని అన్నా కానీ, లేకపోతే ధర్మార్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఆశలు పోతాయి, చివరికి మోక్షం మీద కూడా ఆశపోతుంది. ఇక్కడ భగవంతుడు ధర్మార్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. ఓకే, 4 పురుషార్థాలు. ఈ 4 పురుషార్థాలు కూడా నచ్చని, అంటే యాక్చువల్గా మనకి 4 పురుషార్థాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఇచ్చేటువంటి జ్ఞానాన్ని ఏమన్నారు? కైతవ ధర్మం అని అన్నారు. భాగవతం ఏం చెప్తుంది? దాన్ని కైతవ ధర్మం అని చెప్తుంది. కైతవ ధర్మం అంటే మనల్ని చీట్ చేస్తున్నారు, ఓకే, మోసం చేస్తున్నారు. సో భాగవతం మనల్ని మోసం చేయదు కదా. మనకి మొదటి స్కందంలోనే మనకు వచ్చేసింది భాగవతం కైతవ ధర్మాన్ని బోధించదు అని వచ్చేసింది. కైతవ ధర్మం అంటే ఏంటి? ధర్మార్థ కామ మోక్షాలు. ఓకే, ధర్మార్థ కామ మోక్షాలు అంటే మనకి భక్తుడికి ధర్మ అర్థ కామ మోక్షాలు కూడా అవసరం లేదు. ఆయనకు కావాల్సింది ఇలాంటి చర్చ, ఇలాంటి భగవంతుడి యొక్క సేవ, ఇందులో ఉన్నటువంటి ఆనందం. ఓకే, భగవంతుడి సేవ కావాలి తనకి. సేవ లేని మోక్షం ఎందుకు? సేవ లేని మోక్షం ఎందుకు కదా. సేవ లేని చోట ప్రేమ ఉంటుందా? ఉండదు ప్రభు. ఉండదు. మోక్షం మోక్షం అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ సేవ అనేది మాకు అవసరం లేదు, మీరు సేవ చేయండి నేను చూస్తుంటా అంటే ప్రేమ అనేది లేనట్లే. ప్రేమ లేని మోక్షం ఎందుకు మనకి కదా. ప్రేమ లేని మోక్షం ఎందుకు? కాబట్టి భక్తుడికి మోక్షము అనేటువంటిది బై ప్రోడక్ట్, అంటే సైడ్ ప్రోడక్ట్ అనమాట. అది కావాలనుకో, వద్దు అనుకున్నా కానీ అది వచ్చేస్తుంది. మోక్షం కూడా అవసరం లేదు అనుకున్నా కానీ అది వచ్చేస్తుంది. అంటే మోక్ష దేవత భక్తుడి గడప దగ్గర కూర్చొని ఉంటుందంట. మోక్ష దేవత భక్తుడి యొక్క గడప దగ్గర కూర్చొని ఉంటుంది. భక్తుడు మాత్రం లోపల రవాకంటాడు. ఓకే, నాకు మోక్షం కూడా అవసరం లేదంటాడు. ఎందుకు? ఆ మోక్షము నిరాకార, ఇక్కడ మాట్లాడే ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్షము నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం. మన నిరాకార బ్రహ్మంలో లీనమైపోవాలి. మీకు మోక్షం ఇచ్చేస్తారు మాతాజీ కృష్ణుడు, రేపు మీరు నిరాకార బ్రహ్మంలో లీనమైపోవచ్చు. ఎంతమంది ఆనందపడతారు? భగవంతుడి ధామానికి అయితే వెళ్ళరు, నిరాకార బ్రహ్మంలో లీనమైపోతారంటే ఎవరికి కావాలి నిరాకార బ్రహ్మము? కృష్ణుడు
అనేక అవతారాలలో అనేక మంది అసురులను చంపితే వాళ్ళందరూ వెళ్ళి నిరాకార బ్రహ్మంలోనే ఉన్నారు. మనం కూడా వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చోవాలి. మీకు భక్తుల సాంగత్యం కావాలా, అసురుల సాంగత్యం కావాలా? భక్తుల భక్తుల సాంగత్యమే సాంగత్యం ప్రభు. కావాలి. సో నిరాకార బ్రహ్మంలో పోతే మనకు అందరూ అసురులే దొరుకుతారు. ఓకే, రాక్షసులు భగవంతుడి చేతిలో చంపబడిన రాక్షసులు నిరాకార బ్రహ్మంలో లీనమైపోతారు. ఓకే, అలాంటి వాళ్ళ సాంగత్యానికి మనం వెళ్ళి ఏం చేస్తాం? ఇంకొకటి, అస్తిత్వాన్ని కంప్లీట్ గా కోల్పోవడం. మన అస్తిత్వాన్ని కంప్లీట్ గా కోల్పోవడం. ఇలా అస్తిత్వాన్ని కోల్పోవడం ఎవరు కోరుకుంటారు? భక్తుడైతే అస్తిత్వాన్ని కోల్పోడు. భక్తుడు తన నిజ స్థితిలో నిలబడతాడు. మాయావాదులే కోరుకుంటారు, మాయావాదులు కోరుకుంటారు, బ్రహ్మవాదులు కోరుకుంటారు అస్తిత్వాన్ని కోల్పోవడం. బ్రహ్మవాదులు కూడా. నిరాకారవాదులు, బ్రహ్మవాదులు. ఓకే, సో కాబట్టి భక్తుడు భగవంతుడి యొక్క కథలని చర్చించడము అనేటువంటి సముద్రంలో ఈదుతాడు హాయిగా, ఆనందంగా. ఓకే, అమృతం అనమాట అది చర్చ అనేటువంటిది. ఓకే, అలాంటి వాళ్ళకి ధర్మార్థ కామ మోక్షాలు కూడా గడ్డిపూచతో సమానంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 22వ శ్లోకం నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. త్వదనుపదం కులాయ మిధమాత్మ సుహృత్ ప్రియవహాం స్వదాని పదం కులాయమిదమాత్మ సుకృతి యవః చరతి తథోన్ముఖే త్వయి హితే ప్రియ ఆత్మని చ చరతి తదోన్ముఖే త్వయి హితే ప్రియ ఆత్మని చ నభతరమంత్యహో అసధుపాసనయాత్మహానో నభతరమంతి యహో అసదుపాసనయాత్మహానో యదునుషయా భ్రమంత్యుర్భయే కుశరీరభృతః యదనుసయా భ్రమంత్యురుభయే కుశరీరభృతః. ఈ దేహంను నీ భక్తి యొక్క సేవకు ఉపయోగించినప్పుడు అది ఆత్మగను మిత్రునిగాను ప్రియమైనదిగాను వర్తించును. కానీ బద్ధ జీవుల ఎడ నీవు నిరంతరం అనుగ్రహం చూపినను అన్ని విధములుగా వారికి ప్రేమతో సహాయం చేసినను నిజంగా నీవే వారి ఆత్మమైనను దురదృష్టవశాత్తుగా జనసామాన్యం నీ యందు ఆనందమును కోరుకొనరు. పైగా మాయను ఆరాధించుతూ వారు ఆధ్యాత్మిక ఆత్మహత్యకు పాల్పడింది. అయ్యో, అసత్యమైన దాని ఎడ తమ భక్తి ఫలవంతం కావాలనే తీవ్రమైన కోరిక కారణంన వారు నానా రకములకు కుశ శరీరములను పొందుచు పరమ భయంకరమగు ఈ జగత్తులో పరిభ్రమించుచున్నారు. భాష్యము. పరమ దయామయుడకు భగవాన్ని సేవించుటకు బదులుగా మాయలోనే ఉండగోరెడు వారి గురించి వేదములు కటు వాక్యములు పలుకుచున్నవి. అరామమస్య పశ్యంతి నాకం పశ్యంతి కచ్చనః నాకం విదాద యా ఇమా జజానాన్య దుష్మాకమంతరం బభ్రువ నిహారేణ పావృత జల్యా చాకృప చరంతి. ఈ జగత్తులో భగవానుడు స్వయంగా ప్రకటమైనట్టు స్థానంలో ప్రతి ఒక్కరూ గాంచగలిగినను ఎవరినూ అతన్ని చూడరు. సకల జీవులను సృజించినట్టు అతన్ని మీలో ఎవరినూ ఎరుగరు. ఈ విధంగా మీ దృష్టికి అతని దృష్టికి ఎంతో భేదమున్నది. మాయా మనసు తెరచే కప్పబడిన వారే వేదానుష్ఠాంగ పరులకు మీరందరూ వ్యర్థ ప్రసంగములలో మునిగి కేవలం ఇంద్రియ భోగార్థం జీవించుతున్నారు అని బృహదారణ్యోపనిషత్తు 4.3.15 పలికినది. భగవద్గీత 9.4 యందు మాయా తతమిదం సర్వం జగత్ ఇవి స్వయంగా పలికినట్లు భగవానుడు ఈ విశ్వం నందు వ్యాప్తమై ఉన్నాడు. ఈ జగత్తులో ఏదీను చివరకు తుచ్చమైన మట్టి కొండ గాని చిన్న వస్త్రఖండం గాని బహుగ్రహితంగా లేదు. కానీ భగవానుడు అసూయాగ్రస్త నేత్రములకు అగోచరునిగా ఉన్న కారణంన లౌకికులు అతని భౌతికాశక్తి చే తప్పుదారి పట్టిన వారే పరమాణువులు భౌతిక స్థితుల కలయిక వలననే సృష్టి ఏర్పడినని తలుచుకుందరు. అటువంటి మూర్ఖులకు లౌకికుల ఏడ అనుగ్రహం చూపుచు తమ అస్తిత్వ ప్రయోజనం గుర్తు చేసుకోమని వారికి వేదమూర్తులు ఈ స్తోత్రం నందు ఉపదేశించుతున్నవి. పరమ శ్రేయోభిలాషకు భగవాన్ని ప్రేమతో సేవించటే ఆ ప్రయోజనం. ఆధ్యాత్మిక చేతనమును జాగ్రత్తపరుచుకున్నటకు మానవ దేహము అత్యంత అనుకూలమైనది. చెవులు, నాలుక, కళ్ళు మున్నగము దేహేంద్రములన్నీను భగవంతుని గురించి వినుటకు, అతని మహిమను కీర్తించుటకు, అతన్ని అర్చించుటకు, భక్తియుత సేవ యందు ఇతర ప్రధానమగు కార్యములను నిర్వహించుటకు మిక్కిలి యుక్తములై ఉండును. భౌతిక దేహము కేవలము కొలది సమయం వరకే నశింపక భద్రముగా ఉండును. అందుకే అది కులాయం అంటే మట్టిలో కలిసిపోనుది అని పిలువబడినది. అయినను చక్కగా వినియోగించినచో అది మనుషుని ఉత్తమ మిత్రుడు కాగలదు. కానీ జీవుడు భౌతిక చేతనంలో మునిగినప్పుడు దేహము మిథ్యాపితుడుగానై భ్రమిత జీవుని నిజలాభం నుండి వేరొక వైపునకు మళ్లించును.
తమ దేహములందు భార్యాపుత్రాదుల యందు అమితాసక్తులైన జనులు యథార్థములకు తమ భర్తని మాయారాధనకు మళ్లించుచున్నారు. శృతులు ఇక్కడ తెలిసినట్లుగా ఈ ప్రకారం అట్టి వారు ఆధ్యాత్మిక ఆత్మహత్యకు పాల్పడుచున్నారు. మానవ జన్మ యొక్క ఉన్నతమగు బాధ్యతను నెరవేర్చుకున్న వివరమైనందుకు వారికి శిక్ష తప్పనిసరిగా విధించబడు. దీని గురించి ఈశ్వరోపనిషత్తు ఇట్లు పలికినది: అనుర్య నామతే లోక అందేన తమసామృత తాంస్తే ప్రేక్షాభిగచ్చంతి ఏ చాత్మ హనోజనాః. ఆత్మఘాతకుడు ఎవడైనాను సరే అజ్ఞానాంధకారము అసురీ లోకములలో ప్రవేశించవలసి వచ్చును. అమిత భోగాలు రత్తులు లేక విద్యాపూర్వకము లౌకిక శాస్త్రములు తత్వముల రూపంలో నశ్వర విషయమును ఆరాధించువారు అనేక కోరికలను కలిగి ఉన్నవారే రాబోవు జన్మలలో మరింత పతితమగు దేహమును పొందుచుందురు. నిరంతరము పరిభ్రమించేది సంసార చక్రంలో చిక్కుబడినందున వారికి భగవద్గతులు పలికేటి కరుణాపూర్వక ఉపదేశమే ఏకైక ముక్తి మార్గం. చివరకు శ్రీధర స్వామి ఇటు ప్రార్థించరు: వయ్యాత్మని జగన్నాదే మన్మోన రమతామిహ కదా మమే దృశ్యం జన్మ మానుషం సంభవిష్యతి. పరమాత్ముడవు జగన్నాథుడవు నగు నీయందు రమించడి మనసు కలిగిన మానవ జన్మను నేను ఎప్పుడు పొందేదను కదా. హరే కృష్ణ ప్రభు. ఓకే ఓకే. సో నీ దేహమును నీ భక్తియుత సేవకు ఉపయోగించినప్పుడు, ఈ దేహమును నీ భక్తియుత సేవకు ఉపయోగించినప్పుడు అది ఆత్మగను మిత్రునిగను ప్రియమైనదిగను వర్తించు. మనకి భగవద్గీతలో కృష్ణుడు మన బయట తీసుకెళ్ళే బయట. సో మనకేం చెప్పారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు? ఎప్పుడైతే మనసు గురించి మాట్లాడారు, ఓకే, అందులో కూడా మనకి మాట్లాడినప్పుడు మనకి మనసు ఒక సందర్భంలో మిత్రుడుగాను ఒక సందర్భంలో శత్రువుగాను ప్రవర్తిస్తుంది. ఒకటే మనసు. కొంతమందికి మనసు మిత్రుడుగా ఉంటే ఇంకొంతమందికి అదే మనసు శత్రువుగా ఉంటుంది. నిజానికి మానసిక ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, మానసిక కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ అన్నమాట. భౌతిక కష్టాల కంటే మానసిక ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉన్నాయి ఈ లోకంలో. ఎందుకు అంటే మనసుని వాళ్ళు మిత్రుడుగా మార్చుకోలేకపోయారు. మిత్రుడుగా ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఎప్పుడైతే మన మనసులో భౌతికమైనటువంటి కోరికలని గనక తగ్గించుకున్నట్లయితే, ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఆలోచనలు గనక మనం పెంచినట్లయితే అప్పుడు ఆ మనసు నియంత్రణలో ఉంటుంది. అలా నియంత్రణలో ఉన్నటువంటి మనస్సు మనకి మిత్రుడు అవుతాడు. నియంత్రణలో లేనటువంటి మనసు ఏమవుతుంది? మనకి శత్రువు అవుతుంది. శత్రువు అవుతుంది. ఓకే. సో ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది కూడా ఇంకా అదే. మనకేం చెప్తున్నారు? ఎప్పుడైతే నువ్వు భక్తియుత సేవలో ఉంటావో అప్పుడు ఆత్మ నీకు మిత్రుడుగా అవుతుంది. ఇక్కడ ఆత్మ అంటే మనసు. ఓకే. సో అలా కాకపోతే ఏమవుతుంది? మనం ఏం చేస్తాం? లౌకికంగా ఉంటాం. లౌకికంగా ఉన్నటువంటి మనము ఈ శరీరాన్ని పొందినప్పుడు ఈ శరీరాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి అనేటువంటి ఉద్దేశంతో పొంది కూడా ఈ శరీరాన్ని ఇంకొక పర్పస్ కి వాడుతున్నాం మనం. అంటే భగవత్ సేవలో కాకుండా అన్యంగా వాడుతున్నాం. అంటే ఏం చేస్తున్నాం? ఆత్మహత్య చేసుకుంటున్నాం మనం. ఓకే. ఆత్మహత్య జరుగుతుంది. ఆత్మఘాతకం అంటే అదే. లౌకికమైనటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఆత్మని ఉద్ధరించటం లేదు. ఆత్మకి కావాల్సిన పని చేయడం లేదు. దానివల్ల ఏమవుతుంది? ఆత్మ మళ్ళీ మళ్ళీ దేహాలను పొందుతుంది. మళ్ళీ దేహాలను పొందుతుంది. నిజానికి ఇప్పుడు మనం నిన్న చూసాం కదా, అంటే నిన్న ఒక వ్యక్తి రెండు జన్మలను గుర్తుంచుకున్నాడు. నిజానికి 2 జన్మలను చూసినటువంటి వ్యక్తి 3వ జన్మ రాకూడదు అనుకోవాలి కదా. ఆ స్థాయి ఒక జన్మ గుర్తుంచుకుంటేనే మనకు కష్టం. పూర్వజన్మ కూడా గుర్తుంది. ఓకే. పూర్వజన్మ కూడా గుర్తుంచుకున్న మనము మళ్ళీ ఈ జన్మను పొంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలని కోరుకోవాలి? అసలు ఎలా ఉండాలని? ఇలాంటి వద్దు భగవంతుడా, ధామానికి వెళ్ళాలని అది వద్దు అది వద్దు అనిపించింది. ఒక జన్మకే ఒక బంధంతోనే ఇబ్బంది పడుతున్నాం. ఇంకా రెండు ఒకటి ఒక జన్మ ఉంది, ఒక జన్మ చూసాము, ఒక జన్మ అయిపోయింది, ఇంకొక జన్మకు వచ్చాము. 2 జన్మలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంది ఒక వ్యక్తికి. అంటే ఆత్మ మరణించదు అనేటువంటి విషయం కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే. శరీరాలను మారుస్తుంది అనేటువంటి విషయం కన్ఫర్మ్ అయింది. మరి ఒక జన్మను కోల్పోయి ఈ జన్మకు వచ్చినటువంటి మనము మళ్ళీ ఈ జన్మను కోల్పోయిన తర్వాత ఇంకో జన్మను పొందుతామనే కదా దాని అర్థం.
అంతే. ఓకే, అవును ప్రభుజీ. కన్ఫర్మ్ అయిపోయింది అంతే. కదా, కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఈ శాస్త్రాన్ని ఏదైనా లౌకికమైనటువంటి విద్య మనకు నేర్పిందా? ఎక్కడైనా మనం చదువుకున్నటువంటి పిహెచ్డీలలో ఆత్మ ఉంది, ఆత్మ శాశ్వతము, ఆత్మ శరీరాలను మారుస్తుంది, ఆత్మ భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి, దీనికి సంబంధించి ఆత్మ భగవంతుడి యొక్క అంశ, భగవంతుడికి సేవ చేయాలి, ఈ జ్ఞానం ఎక్కడుంది మనకి లౌకికమైనటువంటి విద్యలో? లేనే లేదు భ- గురుజీ. భగవద్గీతలోనే ఉంది ప్రభు. నిజానికి లేదు. మనకి పూర్వజన్మ గుర్తులేదు, మనకి భవిష్యత్ జన్మ ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ మనం భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని నమ్మాం మనం. ఓకే, ఇది సైన్స్ కూడా నిర్ధారించడం లేదు, కానీ కృష్ణుడు ఈ జ్ఞానాన్ని చెప్పారు. అంటే కృష్ణుడి మీద నమ్మకం పెరగాలి. ఇలా 2 జన్మలు గుర్తున్నటువంటి వ్యక్తికి కృష్ణుడి మీద నమ్మకం పెరగాల తగ్గాల? పెరగాలి. ఎక్కడ చెప్పలేదు, పెరగాలి ఏ ప్రభు. శాస్త్రంలోనూ చెప్పలేదు, కేవలం భగవద్గీతలో కృష్ణుడే చెప్పాడు ఆత్మకు సంబంధించినటువంటి శాస్త్రాన్ని. ఓకే, అంటే కృష్ణుడు చెప్పింది ఏదైనా నిజమనేగా అర్థం. కృష్ణుడు ఎలా అవును చెప్తే అలా గురుజీ. నడుచుకోవాలి కదా, కృష్ణుడికి శరణాగతులు ఎస్ అవ్వాలి కదా. ప్రభు. అవును. ఓకే, 2 జన్మలు గుర్తుండి కూడా కృష్ణుడికి శరణాగతులు అవ్వకపోతే మన జన్మ వృధా కదా. అప్పుడు అవును అప్పుడు ప్రభుజీ. ఇంకా నేను అందులో నాస్తికుడి అని చెప్పుకోవడంలో గొప్పతనం ఉంది చాలా మందికి. అలా అలా పుట్టి అలా జన్మించి అలా 2 జన్మలు గుర్తున్నప్పటికీ నేను నాస్తికుణ్ణి, నాకు భగవంతుడి మీద నమ్మకం లేదు అని చెప్పాడంటే ఆ, నిజానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము నిజానికి దుర్వినియోగం చేస్తాం. ఇలాంటి వాళ్ళందరూ మనకు ఉదాహరణ. ఓకే, ఇలాంటి వాళ్ళందరిని చూసి మనం నేర్చుకోవాలి. అందుకే మనకి ఆమ్, ఇలాంటి ఒక సందర్భాలను మనం చర్చించాలి. ఓకే, వినాలి, వాళ్ళ నోటితోనే విన్నాం మనం. ఓకే, ఆ, మీ అందరూ అడుగునాల్సింది ఇప్పుడైనా కానీ కృష్ణ చైతన్యంలోకి రావచ్చు కదా అని. ఓకే, కృష్ణుడు దండం చెప్పాడు కదా. పెట్టుకుంటారంట ప్రభుజీ. ఏదో దండం అయితే కొంచెం నమ్మకం వచ్చిందంట. ఉమ్, దండం ఓకే, పెట్టుకుంటాను పెద్ద అని అంటున్నారు ప్రభుజీ. ఉమ్, అందుకే కదా ప్రభుజీ భగవద్గీతలో కృష్ణుడు ఇది విద్య అది అవిద్య అంటారు. అవును. ఉమ్, ఓకే, సో ఇప్పటికీ ఇప్పటికీ కూడా పూర్తిగా కృష్ణ చైతన్యంలోకి రాకపోతే ఎంత దండం పెట్టుకున్నా వేస్టే కదా. కృష్ణ చైతన్యంలోకి రావాలి, కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి. కృష్ణుడికి శరణాగతులు అవ్వకుండా మనకి ఏం చెప్పారు భాగవతం మొత్తం ఏం చెప్తుంది మనకి? ఉం? నీకు ఇవ్వబడినటువంటి శరీరాన్ని నువ్వు భగవంతుడి సేవలోకి అన్యంగా వాడితే, భగవంతుడి సేవ కాకుండా అన్యంగా వాడితే నువ్వు శరీరాన్ని వృధా చేస్తున్నావు అంది. కళ్ళతో చూస్తున్నా గానీ నీ కళ్ళు చచ్చిపోయినటువంటి శవంతో సమానం అంటుంది భాగవతం. ఓకే, బ్రతికి ఉన్నా కానీ ఒకవేళ నువ్వు కృష్ణ సేవలో లేకపోతే నీ శరీరం మృత శరీరంతో సమానం అని చెప్తుంది భాగవతం కదా. మృత శరీరానికి నీకు ఏంటి తేడా? కృష్ణ సేవ చేయనప్పుడు, భగవంతుడి భక్తి చేయనప్పుడు అని చెప్పి చెప్తుంది భాగవతం. మరి అలాంటప్పుడు ఇలా ఇలా అందుకనే మనకేం చెప్తున్నాం అంటే, మనం ఏం చెప్తున్నాం అంటే కృష్ణ భక్తిలోకి కనుక ఎవరైనా సరే రాకపోతే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడం లేదు, వాళ్ళని వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం. నిజమైన ఆత్మహత్య అంటే ఇదే. ఓకే, ఎవరైతే భక్తులు కాలేదో వాళ్ళు. ఎందుకు? అందుకని ఈ శరీరం అశాశ్వతమైనది కదా, ఈ శరీరానికి సంబంధించినటువంటి కొద్దిపాటి సుఖాలను వదులుకోవడం ఇష్టం లేక కృష్ణ భక్తిలోకి రావడం లేదు. అంతే కదండి, అంతేగా. అవును ప్రభు. అశాశ్వతమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఈ శరీరానికి సంబంధించినటువంటి కొద్దిపాటి సుఖాలు ఏవైతే ఉన్నాయంటే, నాకు ఈ రుచి బాగా నచ్చుతుంది, ఈ రుచిని నేను వదలలేను. ఉల్లిపాయ వేస్తే నాకు మస్తు ఉంటది, ఆనియన్ గార్లిక్ ఉల్లిపాయ వేస్తే ఆ, ఆనియన్ గార్లిక్ మెయిన్. అదే ఉల్లిపాయ ఎల్లిపాయ లేకపోతే చికెన్ మటన్ ఏదో ఒకటి. ఓకే, ఇవి వదిలేయాలి. ఇవి వదిలే అమ్మ నేను ఎలా వదిలేను, ఇప్పుడు దాకా నేను ఇది తిన్నాను, ఇది ఎలా వదిలేను, ఇది వదిలేయలేను, నేను ఇది వదిలేయలేను కాబట్టి నేను ఒక అడుగు ముందుకి వెళ్ళి. ఓకే, ఇది మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఎవరో ఇప్పుడు ఎవరైనా భక్తులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎవరైనా భక్తులు మిమ్మల్ని అడుగుతున్నారంటే వాళ్ళకి ఏదో లాభం ఉంది కాదు. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, మీ మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి కరుణ. ఓకే, మిమ్మల్ని ఎవరైనా ఒక అడుగు ముందుకేయండి, కృష్ణుడి వైపుకి రండి, కృష్ణుడి వైపుకి నడవండి అని కోరుకున్నారంటే వాళ్ళు మీకు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు. కృష్ణుడి వైపు చూడండి అని చెప్పారంటే వాళ్ళు మీకు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు. ఓకే, 4 మాలలు జపం తీసుకున్నారు, 6 నెలల నుంచి చేస్తున్నారు, 8 నెలల నుంచి చేస్తున్నారు, 8 మాలలు జపం చేయండి మాతాజీ ఇప్పటి నుంచి అని చెప్తే మీకు వాళ్ళు నిజమైనటువంటి శ్రేయోభిలాషులు, మిమ్మల్ని కృష్ణుడికి దగ్గర చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే మీకు ఇవ్వబడినటువంటి ఈ తాత్కాలికమైనటువంటి శరీరాన్ని చాలా స్వల్ప కాలమే మనకుంటుంది ఈ శరీరం. ఈ స్వల్ప కాలంలో మనం సరిగా ఉపయోగించుకోవాలి, దాన్ని పోయే లోపల మనం దాన్ని సార్థకత చేయాలి.
ఎంతకాలం బ్రతుకుతామండి? రేపు బ్రతుకుతామా అనే గ్యారంటీ లేదు. ఉందా? రేపు లేదు కూడా మనం ప్రభుజీ. ఇంకా రేపు భవిష్యత్తులో చేసుకోవచ్చులే. ఈ క్షణం ఉన్న వాళ్ళు మరు క్షణంలో ఉంటారో ఉండరో చెప్పలేము కదా, అదే లేదు, గ్యారంటీ నిజంగా కాదు. ఒకవేళ రేపు బతికాము అంటే మనం అదృష్టవంతులు. అంతే భగవంతుడు అండి, మనకి ఇంకొక రోజు ఇచ్చాడు. అంతే భగవంతుడు అండి. మనకి ఇంకొక రోజు ఇచ్చాడు ఆయనకి సేవ చేయడానికి భక్తి అనుకోవాలి. చేసుకోవడానికి. ఆ, అంటే ఎందుకంటే ఎప్పుడు ఎవరు ఎలా పోతారో మనకు తెలియదు. తెలియదు. అందుకనే కృష్ణ భక్తి అనేటువంటిది ఎమర్జెన్సీ. అంతే అండి. ఎమర్జెన్సీ ఎంత ఎమర్జెన్సీ అంటే మీరు ఆలోచించండి. ఆ, ధ్రువుడి యొక్క తండ్రి ఉత్తానపాదుడు ఉం? అత్యవసర పరిస్థితి వచ్చినట్టు వెళ్ళిపోయాడు ఇల్లు వదిలేసి. ప్రభుజీ ధ్రువుడు తెలుసుకున్నాడు. చిన్న వయసులోనే ధ్రువుడు చిన్న వయసులోనే కనీసంగా వివాహం కూడా కాలేదు. రాజ్యాన్ని ఆయనకు అప్పచెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను, మీరు చూసుకోండి అన్నాడు. అత్యవసర పరిస్థితి లాగా. అయ్యో ఇప్పుడు వెళ్ళకపోతే నా జన్మ వేస్ట్ అయిపోద్ది అన్నట్లు వెళ్ళిపోయాడు. ఓకే, ఉత్తానపాదులు ఏమి మనలాగా ఒక ఇల్లు రెండు ఇల్లు లేకపోతే ఒక బంగారం బిస్కెట్ రెండు బంగారం బిస్కెట్లు లేవు ఉత్తానపాదుడికి. లక్షల కోట్ల ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాడు కదా, రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. సో ఆ, ఇలా ఉన్నటువంటి ఉత్తానపాదుడు కొన్నాళ్ళు అనుభవించిపోవాలి అని అనుకోవచ్చు కదా. ఎందుకు వెళ్ళిపోయాడు? క్షణం కూడా ఉండలేదు. క్షణం కూడా ఉండలేదు. ఎప్పుడైతే ధ్రువుడు తిరిగి వచ్చేసాడో ధ్రువుడు కొంచెం ప్రయోజకుడు అయ్యాడు అని అనుకున్నాడు. ధ్రువుడికి వివాహాన్ని చేసుకోవాలని అని కూడా అనుకోలేదు. అవును ప్రభుజీ. వెళ్ళిపోయాడు ఆయన. అందుకని ప్రభుపాద ద్వారా ఉత్తానపాదుడు అడవులకు వెళ్ళిపోయాడు. ఆయన ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి అని రాసినప్పుడు అది చెప్పినప్పుడు ఆ శ్లోకంలో భాష్యంలో ప్రభుపాద వాళ్ళు రాశారు. ఏమని రాశారు? కృష్ణ భక్తి అనేటువంటి ఎమర్జెన్సీ, అత్యవసరం. అంటే చావు బతుకుల్లో ఉన్నప్పుడు మనం ఏది ప్రయారిటీ ఇస్తామండి? చావు బతుకుల్లో అంటే చావు బతుకుల్లో ఉన్నటువంటి వ్యక్తి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఎలా ఉంటుందో అలాంటి నిర్ణయం అనమాట కృష్ణ భక్తి అనేటువంటి. ఓకే, దానికి మనం పోస్ట్ పోన్ చేయకూడదు. ఇంకా 6 నెలల తర్వాత తీసుకుందాంలే, ఇంకా 5 నెలల తర్వాత తీసుకుందాంలే, ఇంకా 6 నెలల తర్వాత ముందుకెళ్దాంలే, ఒక అడుగు తర్వాత ముందుకెళ్దాంలే. ఇప్పుడున్న లగ్జరీని, ఇప్పుడున్న సంతోషాన్ని, ఇప్పుడున్న ఆనందాన్ని ఎలా కోల్పోతాం మనం? అంతకంటే ఎక్కువ ఆనందం మనకి ఎదురు చూస్తుంది. దాన్ని మనం రుచి చూడలేదు కాబట్టి మనం ఈ ఆనందాన్ని వదులుకోలేకపోతాం కదా. ఎప్పుడైతే మనం అంతకు మించిన ఆనందం ఉంది అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. అది లేకపోతే ఏమవుతుంది అని అంటే మనల్ని మనం మోసం చేసుకొని మనల్ని మనం ఆత్మఘాతకం చేసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఓకే, తర్వాత రియలైజేషన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. అయ్యో అసత్యమైన దాని అని తన భక్తి ఫలవంతము కావాలననేది తీవ్రమగు కోరిక కారణమున వారు నానా రకములైనటువంటి కుశరీరములను పొందుచు పరమ భయంకరమగు ఈ జగత్తులో పరిభ్రమించుచున్నారు. ఓకే, ఇలాంటి కుశరీరం అంటే మట్టిలో కలిసిపోయే కుండలాగా అనమాట. శరీరం గురించి మాట్లాడుతున్నారు. అశాశ్వతమైనటువంటి శరీరం చాలా స్వల్ప కాలానికి ఉంటుంది. ఓకే, దోమ ఒక క్షణమో 2 క్షణాలు బ్రతుకుతుంది, లేదంటే 1 నిమిషం 5 నిమిషాలు బ్రతుకుతుంది. దోమ ఎంతకాలం బ్రతుకుతుందండి? దోమ ఒక దోమ చాలా ఎంతకాలం తక్కువ. ఒక రోజు చిటికేసే లోపల పుడుతుంది, చిటికేసే లోపల చచ్చిపోతుంది దోమ కదా. ఎవరి చేతిలో పడిందంటే చచ్చిపోయినట్టే. ఎక్కువ కాలం బ్రతుకుతుంది. మీరు చంపకపోయినా అది తొందరనే చచ్చిపోతుంది. మహా అయితే 4-5 రోజుల్లో చచ్చిపోతుంది. ఓకే, ఆ 4-5 రోజుల జీవితమే దోమకి. అబ్బా ఇంకా ఎంతకాలం బతకాలి నేను, ఎప్పుడు చచ్చిపోతాను నేను అనుకుంటది దోమ. మనం అనుకున్నట్టే మనం కూడా ఇంకా ఎంతకాలం బతకాలి అని అనుకున్న ముసలోళ్ళు ఎవరైనా ఉంటారా? ఉన్నాయి ప్రభుజీ, మా అమ్మమ్మ అనేవాళ్ళు ప్రభుజీ. ఇంకా ఎంతకాలం ఉండాలి, ఇంకా ఎంతకాలం ఉండాలి నేను అని అనుకుంటా. అంటే దోమ కొద్ది రోజులు 4 రోజులు 5 రోజులు బతికే దోమ కూడా అలానే అనుకుంటది. 100 సంవత్సరాలు బ్రతికే మనం కూడా అలానే అనుకుంటాం. అంటే భగవంతుడి కాలమానంతో కంపేర్ చేస్తే 100 సంవత్సరాలు మనకి దోమ యొక్క జీవిత కాలంతో సమానం భగవంతుడికి. అంతకంటే తక్కువ, ఇంతకంటే తక్కువ. అంటే మనకంటే ఎక్కువ ఆయుష్ కలిగినటువంటి వ్యక్తి, అంటే లక్షల సంవత్సరాలు బ్రతికే వ్యక్తికి 100 సంవత్సరాలు ఎంతండి? అదే లెక్కలేదు ప్రభుజీ, తక్కువే.
చాలా ఒక తక్కువ, క్షణంలో ఒక క్షణంతో సమానం. సో మనం ఏం చేస్తున్నాం, దానికే మనం ఏదో శరీరం శాశ్వతం లేకపోతే జీవితం శాశ్వతం అని అనుకొని మనం అశాశ్వతమైనటువంటి దాన్ని భ్రమతోటి శాశ్వతం అని అనుకొని ఆ అశాశ్వతమైనటువంటి శరీరానికి కావాల్సినటువంటి సుఖాల కోసం మనం ఆధ్యాత్మికమైనటువంటి సాధనని వదిలేస్తున్నాం. ఓకే, అలా వదిలేయడం వల్ల ఏమవుతుంది, ఆత్మహత్య చేసుకుంటున్నాం మనము అని చెప్తున్నారు. ఓకే, ఆధ్యాత్మిక ఆత్మహత్య అంటున్నారు. అలా దాన్ని ఏమంటారు, ఆధ్యాత్మిక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చస్తున్నారు. ఓకే, పరిభ్రమిస్తూ ఉన్నారు ఈ జగత్తులో. రంగుల రాట్నం ఎక్కుతారు కదా, రంగుల రాట్నంలో ఎక్కితే పైకి తీసుకెళ్తుంది మిమ్మల్ని, అక్కడే ఉంచేస్తున్నాం మిమ్మల్ని. రంగుల రాట్నం పైకి తీసుకెళ్ళిన మళ్ళీ తర్వాత కిందకి తీసుకొచ్చేస్తున్నాం. లేదు ప్రభు, మళ్ళీ కింద తీసుకొస్తుంది పడేస్తుంది. కిందికి, మళ్ళీ మళ్ళీ కిందికి భయమని కింద తీసుకొస్తుంది. మళ్ళీ కింద నుంచి ఏం మళ్ళీ అలా చేస్తుంది, మళ్ళీ పైకి 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 తీసుకెళ్తాం. మళ్ళీ పైకి తీసుకెళ్తుంది, మళ్ళీ పైనుంచి కిందికి తీసుకొస్తుంది. ఇక చాలు రా బాబు, ఆపండి 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 అని అరిసిన దాకా వాళ్ళు తిప్పుతారు నిన్ను కదా. 10 రౌండ్లు తిప్పుతారు అనుకోండి, మనం 4 రౌండ్లు తిరగంగానే ఇంకా నాకు చాలు అని అరిసి మరిది. నేను ఒకసారి ఎక్కాను, ఒక 2 రౌండ్లు తిరగంగానే ఇంకా ఆపిచ్చి నేను దిగి మళ్ళీ తిప్పమని చెప్పాను. అవునా ప్రభుజీ? నాకు అలా అయింది ప్రభు. ఆ, ఓకే. సో ఈ విధంగా మనము ఎక్కుతాం దిగుతాం, ఎక్కుతాం దిగుతాం, ఎక్కుతాం దిగుతాం. రంగులు రాట్నం మన జీవితం అనేటువంటిది ఈ ఈ భౌతిక జగత్తులో పైలోకాలకి కింద లోకాలకి, కింద లోకాలకి పైలోకానికి, పైలోకానికి కింద లోకానికి తిరగడమే మన పనిగా. దీన్నే ఆత్మహత్య అంటారు. ఓకే, ఓకే. సో ఈ శ్లోకంలో ఇంతటితో ముగిద్దాం మాతాజీస్. 23వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే. రామ 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 హరే హరే.